స్పీడ్ స్టార్ట్ అవుతా ఉంది. లాగుతా ఉంది. ఉండే నీళ్ళు చెమ్మంతా వచ్చేస్తా ఉంది. లేచింది పైకి లేచింది. అయ్యో తల మాత్రం అవుతా ఉంది. ఇప్పుడు క్యాబ్ వచ్చింది, క్యాబ్ కోసం పోతా ఉన్నాము. ఇక్కడ గాలినే డిఫరెంట్గా ఉంది గైస్, సీరియస్గా చాలా బాగుంది. పోయేటప్పుడు ఏం జరిగిందంటే పైన ఎక్కుతారు కదా పైన ఏరోప్లేన్ పక్కన చూసి డాడీ భయంగా ఉంది డాడీ, భయంగా ఉంది డాడీ అంటాడు. వాడు ముఖం మొత్తం భయమే. ఎవరు ముఖమా? శ్యామ్ సుందర్. భయపడలేదు మా మోహన. ఏమిరా భయమా అంటే లేదు, డాడీ బీపీ ఉంది కదా దానికి ఏం భయపడలేదు మాత్రం అవుతా ఉంది అని అడిగినాను అంతే. ఊరికనే నన్ను వచ్చి భయం విడికి అంటారు. ఇప్పుడు చెప్పినా నేను నీకోసం అడిగినాను, పాపం అనేసి ముసలైన అనేసి బాబా బీపీ ఉంది. వాడు ముఖమే ఒక లాభం భయంతో చిన్నపిల్లడు ఉంటాడు. నాకు నిద్ర ఒక పక్క. కాశీ రీచ్ అయిపోయినాము. సో కాశీ ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పుడు సోనార్పురి చౌరాహా అని ఉంది, ఆ సర్కిల్కి వెళ్తున్నాము. అక్కడి నుంచి మా హోటల్లో పికప్ చేసుకుంటారంట. సో దారి కూడా తెలీదు, పోతా ఉన్నాం మేము. సో పికప్ చేసుకొని హోటల్ రూమ్కి వెళ్ళి మిమ్మల్ని అందరితో మాట్లాడదాం మళ్ళీ. మేము రూమ్కి వచ్చేసినాము. మా రూమ్ ఇదే, మా చిన్న రూము, దేవుడు ఇచ్చిన రూము. ఓకేనా, బాగుంది రూము. కాకపోతే చిన్నది, నలుగురు పడుకోవచ్చు నీట్గా. మా పాతగా కాళ్ళు పొడుగు సరిపోలేదు, అదొకటి అంతే. సో బాగుంది, అన్నీ బాగున్నాయి దేవుడి దయ వల్ల. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మేము ఘాట్స్కి వెళ్ళాలి అనుకుంటున్నాం. ఘాట్స్కి వెళ్ళి అట్లే గంగాహారతి దగ్గరికి వెళ్ళాలి అనేసి అనుకుంటున్నాము. ఘాట్స్లో ఒక్కొక్క ఘాట్గా మీకు చూపిస్తాం, బట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం ఉంటుందో లేదో తెలీదు. బట్ పోయేటప్పుడు గంగానది ఘాట్స్ అన్నీ చూపిస్తాము. నైట్ అంతా నిద్ర లేదు, ఫుల్ టైర్డ్ అయిపోయినాం మేము. యాక్చువల్గా మేము 1:30కి బయలుదేరినాము బెంగళూరులో. అక్కడి నుంచి అట్లే నిద్రపోకుండా మేల్కొనే ఉన్నాం కాబట్టి మాకు ఫుల్ టైర్డ్. అందుకే వచ్చింది అందరూ పడుకునేసినాము. 11 o'clock పడుకున్నాము. మేము మళ్ళీ 3 గంటలకు లేచి స్నానాలన్నీ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఘాట్స్కి వెళ్తున్నాము. ఈ రోజు చాలా మంచి రోజు. ఏం రోజు ఈరోజు? వైశాఖ పౌర్ణమి, బుద్ధ పౌర్ణమి, ఆ రెండు కలిసి వచ్చిండదు. ఈరోజు చాలా పవిత్రమైన రోజు కాబట్టి ఈ రోజు పోయి గంగా హారతి చూడాలనుకుంటున్నాము. శుక్రవారం మెయిన్ శుక్రవారం చాలా బాగా చేస్తారు గంగా హారతి. చూసేదానికి నిజంగా 2 కళ్ళు సరిపోవు, అంత బాగుంటుంది. ఆ వీడియోలన్నీ మీకు ఈరోజు చూపిస్తాం మేము. మీరు చూసి పవిత్రంగా ఎంజాయ్ చేయండి. అంటే అర్థమేమి, ఇదే మా హోటల్. మీరు చెప్తారని నేను యాక్షన్ చేస్తాను అంతే. ఇదే మా రూమ్, మా హోటల్. కాశీలో అందరికి తెలిసి ఉంటుంది, చిన్న చిన్న సందులు ఉంటాయి. దానికి ఒక రీజన్ ఉంది. సో ఇది కూడా చూడండి, అంతా రీకన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి చాలా చోట్ల. ఇక్కడ చూసారంటే మీకు అర్థమవుతుంది, చాలా పాత బిల్డింగ్. ఈ ఇటుకరాలు చూడండి, మంది ఇప్పుడు లేటెస్ట్. అటు చూడండి, కనీసం అంటే ఒక 200 years బిల్డింగ్స్ ఉంటాయి. ఇవన్నీ కొట్టేసి మళ్ళీ చేస్తున్నారు. 200 years ఉంటుంది మినిమం ఇట్లా ఇటుకరాలు. సో ఇప్పుడు ఘాట్కి వెళ్తున్నాం. చూడండి ఎంత బాగుందో, సందులు చిన్నగా బాగుంది. ఎండ ఉన్నా కానీ తెలియదు ఇక్కడ, ఎందుకంటే బిల్డింగ్లు అన్ని అడ్డం వస్తాయి, నీడగా ఉంటుంది. సో చాలా ఎండగా ఉంది ఈ రోజు. గత 2 రోజులుగా వర్షం పడిందంట. ఆ వర్షం వల్ల కొంచెం కూల్ అయింది అని చెప్తున్నారు అందరు ఇక్కడ. రూమ్ దగ్గర నుంచి చాలా దగ్గర. అవును, 200 meters ఉంటుంది అంతే. రైట్ రా. ఈ సందులోనే చూడండి బండ్లు, 2 wheelers. ఈ సందులోనే 2 wheelers. నంది కూడా పోతా ఉంటాయి, కానీ టచ్ అవుతుందండి నందులు పోతే. ఏం చేయవు, కాకపోతే టచ్ చేయకూడదు. అందరూ ఇక్కడ ఉండే వాళ్ళందరూ టచ్ చేయకూడదు అంటారు. పాత బిల్డింగ్స్ చూడండి ఎట్లుందో. ఇప్పుడు కేదార్ ఘాట్ అని దగ్గర ఇక్కడ. ఆ కేదార్ ఘాట్ నుంచి మనము నడుచుకుంటూ దశాశ్వమేధ ఘాట్ వరకు నడుచుకుంటూ వెళ్ళిపోతాం. అట్లే చాలా బాగుంటుంది వ్యూ. సో మా రూమ్ నుంచి ఒక 50 meters కూడా వచ్చింటాం, 30 meters వచ్చింటాము. ఇంకా కొంచెం ముందర ఆపకు తిప్పి చూపిస్తాము. సో అంతే, అక్కడే ఉంది కదా. సో ఇది కేదారేశ్వర్ ఘాట్ దగ్గర. సో దీని వెనకాలనే గంగమ్మ. సో ఇప్పుడు మనము ఆ గుడికి పక్కనే వెళ్ళినామంటే లోపలికి గంగమ్మని చూడొచ్చు.
సూపర్ గా ఉంటుంది గంగమ్మ. ఒక టీ తాగేసి మళ్ళీ వెళ్దాం. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వాయిస్ విన్నారంటే మంత్రాలు వినపడతాయి. అన్ని చూసారంటే చిన్న చిన్న గుళ్ళు, పాతది ఒక 1000 years ముందుది, అట్లా చిన్న చిన్నగా ఉంటాయి గుళ్ళు. కానీ పూజలు మాత్రం డైలీ జరుగుతూ ఉంటాయి. లింగాలు ఎక్కడంటే అక్కడ ఉంటాయి అనమాట. మనం మామూలుగా చూస్తే ఏదో టెంపుల్ అనుకుంటాము, కానీ చాలా మంది మహానుభావులు సమాధుల పైన కూడా లింగాలు పెట్టుంటారు. అది మనకు చాలా తెలియదు, ఎందుకంటే ఇది 5000 years ఇంకా ఎక్కువే, చాలా ముందు టెంపుల్స్ ఇవన్నీ. సో మనం డిస్టింగ్విష్ చేయాలంటే చాలా కష్టం. కుమారస్వామి మఠం ఇది. ఇక్కడ కూడా రూమ్లు ఉంటాయి మామూలుగా. రేపు ఎప్పుడైనా వస్తాం మనం. సో ఇక్కడ నుంచి పోయి రైట్ తీసుకొని ఫస్ట్ లెఫ్ట్ తీసుకున్నాం అనుకోండి, మంచి చాయ్ దొరుకుతుంది. చాయ్ తాగేసి కింద దిగినామంటే అదే గంగమ్మ ఉండే ప్లేస్. వచ్చేస్తాం ఆల్మోస్ట్. మేము వచ్చి ఎంతసేపు వచ్చి ఉంటామా? 200 meters వచ్చి ఉంటామా? చాయ్ హే, చాయ్ చేస్తున్నా. ఆయన నన్ను చాయ్ చేయమని చెప్పాడు. సాధువులంతా వెళ్తున్నారు చూడండి. బాబా బాబా ఓకే. పేరు సామి ఉంగల్ది? మురుగయ్యన్. మురుగయ్యన్ ముసార్ మక్కలే. ఆయన ఏమన్నారంటే, మీకు దిష్టి ఉంది, లేకపోతే మీకు అది చేసినారు ఇది చేసినారు అని చెప్పి అందరూ చెప్తారు స్వాములు. అట్లాంటి వాళ్ళు చెప్పొద్దండి అట్లా. ఏమి అట్లా నేను అట్లా చెప్పను, అట్లా చెప్పొద్దండి ఎవరు అని మిగతా సాధువులందరికీ చెప్తున్నారు, సజెషన్ చెప్తున్నారు. చాయ్ వచ్చేసింది మనకి. సో ఇప్పుడు వచ్చి నేను గంగాదేవిని చూపిస్తున్నాను. మా వెనకాల కనబడుతూ ఉంటుంది ఆల్రెడీ. రండి పోదాం. చూడండి ఎట్లుందో గంగా వ్యూ, చూడండి ఎట్లుందో. బోట్స్ అన్ని ఎట్లా పోతున్నాయి చూడండి ఒకసారి. యాక్చువల్ గా గంగా స్నానం చేయాలంటే అవతల ఒడ్డుకి వెళ్ళిపోయి చేస్తే సూపర్ గా ఉంటుంది వాటర్. రేపు మార్నింగ్ ఎట్లా పోయేసి మనము రేపు ఎల్లుండి మార్నింగ్ పోయేసి ఒకసారి చేద్దాం. ఎంతమంది బోట్లో వెళ్తున్నారు చూడండి, సూపర్ గా ఉంది. ఇది వచ్చి చౌకీ ఘాట్, దీని పేరు. అదేం తెలుసా? కస్తూరి జింక అదేనా? ఇది సాలిగ్రామం ఇదంతా. ఎంత బాగుంది చూడు. ఏ క్యా ప్లాస్టిక్? పూకరాజ్ చూడు. చూడు ఎన్ని ఉన్నాయి చూడు. బాగుంది చూడ, చూసేదాన్ని కదా, చాలా బాగుంది. చూడు సాలిగ్రామంలోనే కట్టలు చేస్తున్నారు, ఎంత దాన్ని శ్రీచక్రం చేస్తున్నారు, ఎంత బాగుందో. చాలా చూడరా, ఎంత బాగుంది కదా, సూపర్ గా ఉంది. ఊపేది కాదు బస్తా ఊపేదంట. ఊపుతావా? ఇప్పుడు వద్దులే ఉండు. మజాకే దేఖ్నా బట్రా. ఇట్లాంటి చిన్న చిన్న అంగడిలో ఇప్పక అంతా ఉన్నాయి ఫుల్గా. ఇక్కడ ఎక్కువ ఫేమస్ అమ్మో ఈ శంకులు, రుద్రాక్షలు చాలా ఫేమస్. ఈ ఘాట్ దగ్గర అంతా ఇట్లాంటి రుద్రాక్షలు ఎక్కువ అమ్ముతూ ఉంటారు. గంగా నది ఓ పక్క మనం నడుస్తా ఉంటే ఈ చల్ల గాలి వస్తా ఉంది, ఎంత బాగుంది కదా. చల్ల బ్రీజ్ అంటారు కదా, చాలా బాగుంది. ఇక్కడ గంగా హారతికి రెడీ చేస్తాను చూడు. గంగా హారతికి ఇదిరా మానసరోవర్ ఘాటు. మన తెలుగు వాళ్ళందరూ వచ్చేది ఇక్కడికే మామూలుగా. తారక రామ ఆంధ్ర ఆశ్రమము, మళ్ళీ సైకిల్ బాబా ఆశ్రమం అన్ని ఈ పక్కే. మనం కూడా అన్నదానం చేపిస్తాము మండే. సో ఇక్కడే అన్నదానం అంతా చేసేది. శివ గాంజెస్ పైన చూసాము, బలి ఉంటుంది రూమ్ తీసుకుంటే అక్కడ. శివ గాంజెస్ వ్యూ నుంచి చూడ. గంగా వ్యూ వచ్చి రూమ్స్ వచ్చి చాలా కాస్ట్లీ, ఎందుకంటే గంగమ్మ చూస్తా అటు చూడండి బలి ఉంది రూమ్. అది చాలా కాస్ట్ ఉంటుంది ఇక్కడ ఎంత మామూలుగా. 200 का चेंज है? की जगह पे शिफ्ट हो जाए। आपसे निवेदन है, आपके पास अपने संपत्ति को संभालने के लिए जे पार्थो డాడీ మమ్మీ ఎక్కడున్నావు? బోట్లో కూర్చొని గంగా హారతి చూస్తా ఉన్నాము. अर्चितं केशवं सद्विभावाधुरं माधुरं श्रीधरं राधिका देवकी नन्दनं कन्दनं सन्दने
ओम जय गंगे माता जो मेरे को ज्ञाता मनवांचित वही माता ओ तेरे घर की आरती सब जग को ज्ञाता मैया मेरी मैया जो सदगती है సూపర్ గా ఉండింది ఎక్స్పీరియన్స్. నాది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది. ఇక్కడ చూడండి మమ్మీ డాడీ. మా మమ్మీ అయితే ఏడ్చేసింది పాపం. మా డాడీ కూడా ఏడ్చినారంట పాపం. హ్యాపీయా? ఇంకా పాపం అనేసినాను. అమ్మా ఎట్లా ఉంది మా ఎక్స్పీరియన్స్? నాకు ఇది సెకండ్ టైం, కానీ ఫస్ట్ టైం ఎంత ఇంట్రెస్ట్గా చూసినాను అంతే ఇంట్రెస్ట్గా చూసినాను. అంటే భక్తిగా డెవోషన్గా ఉంది నాకు. ఆ భక్తి ఎక్స్ప్లెయిన్ చేయలేను. నిజంగా ఆ గంగా హారతి చూసేదానికి చాలా అదృష్టం కలిగి ఉండాలి నేను. దానికి నిజంగా దేవుడి కృతజ్ఞతలు చెప్తాను. నేను కూడా సేమ్ డైలాగ్ మా మమ్మీ చెప్పిన డైలాగే. బనారస్ వాటర్ బాటిల్ బనారస్ గోవింద్ లస్సీయా ఏమరా తెచ్చిన భారత్గా ఆలు పఫ్ అంట. నేను మ్యాగీ చెప్పినా నీకు వస్తే సపరేట్. ఏంది గంగా హారతి ఇప్పుడు అయింది. ఈరోజు గంగా హారతి మాత్రము ప్లస్ ఇక్కడ దశాశ్వమేధ ఘాట్ దశాశ్వమేధ్ ఘాట్ పక్కన శీతల ఘాట్ అనే ప్లేస్ లో ఉన్నాము. ఇప్పుడు గంగా హారతి ఇక్కడే జరుగుతుంది. ఎప్పుడు ఇక్కడ అయిన తర్వాత ఇప్పుడు మేము పైన టెంపుల్కి పోతున్నాము. అమ్మోరమ్మ అంట. అక్కడ నాకు తెలిసి మోస్ట్లీ అలో చేయరేమో వీడియోగ్రఫీ అంతా. మేము పోయేసి మళ్ళీ కంటిన్యూ చేస్తాము. ఇప్పటికీ వీళ్ళు ఇక్కడ ఫుల్ బ్యాటింగ్ చేస్తున్నారు. పఫ్ అంట. బాగుంది. మా పార్త్ గారు నాకు మాత్రం మ్యాగీ చెప్పినాడు ఈ షాప్ లో. ఓకే సూపర్ గా ఉంది ఎక్స్పీరియన్స్. నేనేమనుకుంటానంటే డైలీ వస్తాము గంగా హారతికి అనేసి అనుకుంటున్నాను. దేనికంటే బాగుంది, నాకేమో నచ్చింది. అది ఇంకోటి ఏమంటే ఇన్ని వందల మంది వేల మంది ఉన్నా కూడా మాకు కరెక్ట్గా గంగారతి తీసే ప్లేస్ ముందే దొరికింది మాకు సీటు. చాలా ఫ్రీగా చూసినాము, ఏ ఒక డిస్టర్బెన్స్ లేకుండా. సో ఐఎమ్ సో హ్యాపీ టుడే. ఈరోజు చూస్తే ఇది వేరే పౌర్ణమి వేరే ఏమా వైశాఖ పౌర్ణమి. వైశాఖ పౌర్ణమి మళ్ళీ బుద్ధ పౌర్ణమి ఈరోజు రెండు ఒకే రోజు. చూడండి మూన్ ఎట్లయితే ఉందో ఎక్సలెంట్గా ఉంది. చూడండి ఇక్కడంతా ఎన్ని బోట్లు ఉన్నాయి చూడండి, కొన్ని వందల బోట్లు ఉన్నాయి. జనాలు అందరూ ఇప్పుడుదా పాస్ అయినారంతా. చాలా మంది ఫుల్ రష్ ఉన్నింది గంగారతి కోసము. ఇదే గైస్ ఆ టెంపుల్లో పైన ఉంది కదా, ఇదే ఆ టెంపుల్లో. దాని లోపల పోవాలి ఇప్పుడు మేము. ఇప్పుడు ఇక్కడ తినేసి అట్లే బయలుదేరేస్తాము. ఆ పక్క ఫుల్ ఇసుక నీళ్లు, పైన వచ్చి మూన్, ఫుల్ మూన్ ఈరోజు పౌర్ణమి. సూపర్ గా ఉంది గైస్ ఈరోజు. వేడిగా ఉందా? వేడి 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 పట్టుమా వేడి. పోసుకుంటది కింద వదిలా, పోసుకుంటది వేడి. మ్యాగీ బురుగులో మసాలా బరుగులు తీసుకుంటున్నారు డాడీ. మళ్ళీ పడుతూ సూపర్గా ఉండబోతుంది. ఏం రా మసాలా బరుగులా బాగుందా? ఇక్కడ నుంచి ఇంకేందా మసాలా బరుగులో బాగుంది, బాగా సూపర్. కానీ మనం పోయి మ్యాగీ తిందాము.
మళ్ళీ గుడి కూడా పోవాలి పైన. మ్యాగీ మాత్రమే ఉంది, డిఫరెంట్గా ఏం లేదు. మామూలు మ్యాగీ మాత్రమే ఉంది. దేనికంటే ఇది వచ్చి మామూలు మ్యాగీనే. ఈ క్లైమేట్కి బాగుంది గైస్ నిజంగానే. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. చూడండి నైట్ వ్యూ ఎట్లుందో. ఇది పౌర్ణమి టైంలో వచ్చినామంటే గంగా దగ్గరికి ఇట్లే ఉంటుంది వ్యూ అనేది. సూపర్గా ఉంటుంది, చూసుకోండి మీరే. ఏం లైట్స్, ఏముంది, సూపర్గా ఉంది కదా. వావ్, దర్భంగా ఘాట్ అండి. हर बात में मैंने क्या लाया था साथ जाने दे तो चला गया है कुछ नहीं तेरे हाथ ఏమో అవుతుందా తమాషగా. వారణాసి కాదు, ఇది ద్వారకా. కాదు వారణాసి గురించి జయ హనుమాన్ అంటే ఫిదా అయిపోయినాను నేను. సూపర్గా ఉంది, ఎక్సలెంట్గా. బ్రేక్ఫాస్ట్ తింటే మనసిపోతా ఉన్నాము. ఇక్కడ తెలుగోల్ హోటల్ ఒకటి ఉంది, అక్కడ దా బాగుంది కొంచెం. మిగతా పక్కంతా ఇడ్లీ చట్నీ అంటారు కానీ వేరే మాత్రం ఉంది. హోటల్ అంతా చూపిస్తాను మొత్తం క్లియర్గా. ఇదే ఆ హోటల్లో రైట్ సైడ్లో చూడండి. అంతా అయిపోయింది, మళ్ళా బ్యాక్ టు రూమ్. ఇక్కడ ఆశ్రమం మెయిన్ గురూజీ వచ్చి మా పెద్ద తాత, మా తాత వాళ్ళ అన్న వాళ్ళ బ్యాచ్, ఆయన కూడా సన్యాసినే. మా తాత వాళ్ళ అన్న వాళ్ళంతా అక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. ఆయన లేదు ఇప్పుడు, మా డాడీ వచ్చి ఆయన గురించి అంతా మాట్లాడుకొని ఉన్నారు ఆడ. అంతే గైస్, అయితే ఇప్పుడు రూమ్కి పోయేసి కొంచెం రెస్ట్ ఎత్తుకొని ఈవినింగ్ వేసి గంగా దగ్గరికి రావాలి. మళ్ళీ మార్నింగ్ వచ్చి అన్నదానం అంతా చేపించినాము. దాని తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మేము అన్నం తినేదానికి పోతున్నాం. ఆఫ్టర్నూన్ అయింది కాబట్టి ఇప్పుడు టైం చూస్తే 1:30 అవుతుంది టైము. ఇక్కడ పక్కనలో ఒక 2 రోడ్లు కాపక్క ఆంధ్ర హోటల్ ఉంది, నేను ఆడి మీకు చూపించుంటాను. అక్కడికే పోయి ఇప్పుడు మళ్ళీ లంచ్ కూడా తినబోతున్నాము. దాని తర్వాత అక్కడ మళ్ళీ గంగా దగ్గరికి పోయేసి ఈరోజు గంగా స్నానం చేసుకోవాలనేసి అనుకుంటున్నాము. ఇప్పుడు ఆడికి పోతాం మేము, రండి చూపిస్తాను. గైస్ నడిచి 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 కాలంతా నొప్పేస్తుంది భయంకరంగా. అట్లా కాదు, బెండ్ దిగిపోతా ఉంది. మరీ ఎక్కువ నడవాల్సింది పడుతుంది ఇక్కడికి వస్తే. అన్నిటికీ మనం ఎక్స్టర్నల్ గా ఆటోలు అవంతా పట్టుకొని పోయేదానికి ఆప్షన్ లేదు. మెయిన్ రోడ్ అయితే పోవచ్చు, కానీ కాశీ అంటేనే స్ట్రీట్స్ అంతా ఇట్లే ఉంటాయి. ఫుల్ కాశీ అనేట్లు ఉంటుంది గైస్. ఇట్లా దేనికి రోడ్ కట్టినారనేసి అది ఒక పెద్ద స్టోరీ ఉంది. మరి ఇంత సన్నగా ఉంటాయి స్ట్రీట్స్. ఇక్కడంతా ఇల్లు కూడా ఎట్లా కడతారో అర్థమే కాదు. ఇసుక, సిమెంట్, రాళ్ళు అంతా ఎట్లా తెస్తారు ఇంత చిన్న సందుల్లో. చూడండి గైస్, ఇక్కడ స్పారోలు ఎంత బాగున్నాయో. ఇల్లే ఒక మాదిరి డిఫరెంట్ స్పారోలు. ఇవంతా బెంగళూరులో అంతా అసలు ఇప్పుడు అంతా కనిపించేదే లేదు, లేనే లేదు అనుకుంటాను. చూడండి ఎంత బాగుంది చూడండి ఈ సెటప్. దీని లోపల స్పారోస్ అన్నీ ఉంటాయి. ఇల్లు నాకు భలే నచ్చింది గైస్ నిజంగా. చూడండి స్పారో లోపల ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, వెళ్ళిపోయింది. స్ట్రీట్స్ ఆఫ్ కాశీ అంటే ఇట్లుంటుంది. సూపర్గా ఉంది కదా, చిన్న చిన్న రోడ్లో. అండ్ మనం తినే హోటల్ ఇదే హోటల్లో సెకండ్ టైం మళ్ళీ చూపిస్తాను నీకు. ఇట్లుంటుంది ఎంట్రన్స్. ఓకే, ఇంకా తినేసి మళ్ళీ కంటిన్యూ చేస్తాను గైస్. వైట్ రైస్, మళ్ళీ కూర ఇస్తారు, సాంబారు, కూర, రసము, మజ్జిగ అంతా ఉంటుంది. ఫస్ట్ పప్పు, సాంబారు, రసం, మజ్జిగ. ఇప్పుడు బోర్డు
బోట్ దగ్గరకు వచ్చేసినాం గైస్. ఈ బోట్ వచ్చి మోటార్ బోట్ కాదు, ఇది చేత్తోనే రో చేసుకొని పోయేదంట. ఈ నుంచి అక్కడ ఇసుక ఉంది కదా, అక్కడికి పోయేసి గంగలో స్నానం చేసుకొని ఆ నుంచి మళ్ళీ రివర్స్ వస్తాము. పర్ హెడ్ 200 రూపీస్ ఛార్జ్ చేసినారు వీళ్ళు. అయితే 800 రూపీస్ మేము నలుగురికి. ఆడిపోయి ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి ఆడి నుంచి మళ్ళీ ఇక్కడికి పిలుచుకొని వచ్చి వదిలేస్తారు అంతే. ఈ సైడ్ నుంచి ఆ పక్క వరకు అంతే. లాస్ట్ టైం మేము పోయిన మోటార్ బోట్ వచ్చి మేమంతా బాగా మాట్లాడి బార్గెన్ చేసి అది ఇది చేసి 1000 రూపీస్ కి ఓకే అయింది. 1000 రూపాయలకి వచ్చినారు. ఈ నుంచి ఆ పక్క పోయి అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ఉండి వచ్చేదానికి 800 రూపీస్ పర్ హెడ్ 200 రూపీస్ పడింది. ఇదేనా బోటు? గ్లిటరా గోల్డానా? గోల్డ్. ఇక్కడ కూర్చొని మైనింగ్ చేసుకుంటా ఉండిపో, ఓకేనా? ఈ పార్ట్ మైనింగ్ చేపడుతూ గోల్డ్ రిచ్ అయిపోతావు. నెక్స్ట్ కేజీఎఫ్ వేసు నువ్వే. అతనికి అడ్డు నిలబడకండి సార్. ఓకే, ఇదే మనం ట్రావెల్ చేయబోయే బోట్. చిన్న బోటు. ఏం రా నువ్వు పెడితే బోటే అట్లే ఉంగిపోతుంది కదరా. यार पानी आ रहा है अंदर, वो दिक्कत नहीं होता। दूसरा ले लो यार। ना मशीन कितना? मशीन बोर्ड पे जाएगा उसको 2000 होता है। 2000 किधर यार? 1000 रुपीस को राउंडिंग कर राउंडिंग कर दिया। 1000 रुपीस पे 1000 देता हूँ, वो ले लो। ఇదిగో మేము తెనాలో తెలుసా, తెలుగు తక్కువ వాళ్ళం కాదు. पानी नीचे आ रहा है इसीलिए। वो दिक्कत नहीं होता। 50 रेट बोलता है, ये वाला बोट ले लेता। ఇదే ఉంది డాడీ, పర్వాలే. సుర్ర అంటా ఉంది ఎండ కదా, భయంకరంగా కాలుతా ఉంది. हरिश्चंद्र घाट फर्स्ट टू लास्ट टू मनकट का बीच बीच में पुट्टी घाट गिरा देता, अदर साइड स्नान कराकर रिटर्न लेकर आता मोटर बोट में। मोटर बोट में अभी गया है यार, वो राजकुमार है ना, वो राजकुमार उधर बैठता है ना, उनको पूछो। 1500 1 by 1। ఈ బోట్ లేదైతే మోటార్ బోట్ కి షిఫ్ట్ అయిపోతాం గట్స్. ఇప్పుడు 80 घाट से आना ना, हरिश्चंद्र घाट ఇప్పుడు మోటార్ బోటే మళ్ళా. బోట్ కొంచెం బాగాలేదు సార్, చూడు నీళ్ళంతా లోపల వస్తుంది కాబట్టి మేము మళ్ళీ మారాల్సి వచ్చింది. ఆ సైడ్ ఆడడం ప్లేస్ కూర్చో. ఇక్కడ పక్కన అక్కడ ఒక పోరా గుమ్మిన లే, ఖాళీ రౌండ్ మారో, ఉదర్ స్నాన్ కర్నా. ఏమేం పోజిస్తావు దాడి? ఆ ఎక్స్ప్రెషన్, ఆ జాకెట్ రివర్స్ వేసుకున్నావు దాడి. అయ్యయ్యా, లైఫ్ జాకెట్ లేదంటే హెల్మెట్ లేకపోతే ఎట్లా ఫైన్ వేసుకుని అంత భయంకరంగా ఫైన్ వేస్తారు హెల్మెట్ల కన్నా ఎక్కువగా. కాబట్టి లైఫ్ జాకెట్ అనేది కంపల్సరీ వేసుకోండి అందరూ. వాళ్ళు ఇవ్వకపోయినా మీరు అడగల. నిన్న గాలి కూడా ఎక్కువ ఉంది. సో ఇప్పుడు ఆ బోట్ ఎక్కినాము, నేను ఎక్కితేనే అట్లా వంగిపోయింది. అప్పుడే డౌట్ వచ్చింది నాకు. ఆ బోట్ లో వేరే మాత్రం నింది, దీంట్లో వేరే మాత్రం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు సరైన సౌండ్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇది కథ. ఎట్లుంది? సూపరా? చూడండి బోట్ ఎట్లా తిరుగుతా ఉందో. ఓహో, డే టైమ్ ఎక్స్పీరియన్స్ ఇది. లాస్ట్ టైం నైట్ లో పోయినాం కదా, ఈసారి డే టైమ్. వా, సూపర్ గా ఉంది కదా. ఓహో మమ్మీ, సూపర్. హరిశ్చంద్ర ఘాట్ నుంచి ఇప్పుడు మనం యూటర్న్ కొట్టుకొని ఆ పక్క తీరానికి పోతా ఉన్నాము. ఆ పక్క పోయేసి మళ్ళా ఇట్లా పెద్ద రౌండ్ వేసుకొని మణికర్ణిక ఘాట్ వరకు మళ్ళీ వచ్చి డ్రాప్ అంతే. ఇక్కడ ఎట్లా అంటే కాశీలో ఒక ఘాట్ పక్కన ఇంకొక ఘాట్, ఇంకొక ఘాట్ పక్కన ఇంకొక ఘాట్, ఇంకొక ఘాట్ పక్కన ఇంకొక ఘాట్, అట్లా 52 56 ఏమో ఉంది. వావ్, చూడండి గైస్ ఎట్లుందో, నీళ్ళు ఎగురుతా ఉంది ఆ పక్క ఈ పక్కని. ఇప్పుడు 360 వ్యూలో చూద్దాం గైస్. చూడండి వ్యూ ఎట్లుందో. వావ్, ఇది వ్యూ అంటే. పా 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 పా, సూపర్ గా ఉంది కదా. వావ్, చూడండి ఒక పక్క ఘాట్, ఇంకొక పక్క ఫుల్ ఇసుక. ఇక్కడే అందరూ స్నానం చేసుకుంటా ఉంటారు. ఓకే గైస్, ఇంకా గంగలో స్నానం చేసేటప్పుడు కంటిన్యూ అవుతాము. చూసుకోండి, దాని దగ్గరికి పోయి ఇప్పుడు మేము టర్న్ చేసుకొని పోతాము. ఇక్కడేనా? భయంకరంగా ఉంది కదా అలలో. ఏమ్మా భయం లేదా? 50 అడుగుల లోతు, 50 feet ఓన్లీ. ఏరా పంటగా ఏం బాగుందా? ఆ?
కంట్రోలింగ్ కొంచెం కష్టంగా ఉందంట. గాలి ఎక్కువ వస్తుంది నిన్న అంతే. నిన్న ఈవినింగ్ కూడా అదే ఇష్యూనే, గాలి ఎక్కువగా వచ్చేదాని వల్లే బోట్స్ అంతా రివర్ లోపల అలో చేయలేదు ఎవరు, కానీ టెంపరీగా క్లోజ్ చేసి పడేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడే ఓపెన్ అయింది ఈరోజు మార్నింగ్ నుంచి. మేము నీళ్ళు పోసుకునేటప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తాం గైస్. వచ్చేసినాము ఇక్కడ, మేము ఇప్పుడు నీళ్ళు పోసుకోబోతున్నాము. ఏడేడా నుంచి వస్తావమ్మో గంగమ్మో, వాడాడి కొచ్చి స్నానాలు సేతాం గంగమ్మో. హైలెస్సా హైలెస్సో హైలెస్సా హైలెస్సో, మా పాపాలు కడిగే పెద తల్లివే గంగమ్మో, నీ రుణం ఎట్టా తీర్చగలమే చెప్పమ్మా. హైలెస్సా హైలెస్సో హైలెస్సా హైలెస్సో. గాలి చూడండి ఎట్లయిపోయిందో, వర్షం వస్తుంది ఆ పక్క, ఫుల్ అలా చూడండి ఎట్లయిపోయిందో భయంకరంగా. ఎట్లా కరెక్ట్ టైంకి వచ్చేసినాం, జస్ట్ మిస్ లో వచ్చేసినాము భయంకరంగా. చూడండి లాస్ట్ చూడండి దుమ్ము ఎట్లుందో, గాలి అప్సైట్ లేదు చూడండి. అందరూ టెన్షన్ గా ఉన్నారు ఈ పక్క. చూడండి ఆ పక్క చూడండి, ఇంకా ఇక్కడ రాలేదు. చూడండి గాలి ఎట్లా వస్తుందో. చూడండి పెద్ద పెద్ద బోట్లు అంతా అట్లే స్టాప్ చేస్తున్నారు ఇమ్మీడియట్ గా. ఓకే రండి పోదాం టక్కని. చూడు మమ్మీ ఎట్లయిపోయిందో. అటు చూడరా పత్తు, అటు చూడరా ఒకసారి. మొత్తం మట్టి లేచి పైకంతా గాలికి. ఆ పక్క అంతా వర్షం వచ్చే మాదిరి ఉంది. ఆ పక్క మణికర్ణిక దగ్గర అంతా వర్షం వచ్చే మాదిరి ఉంది ఫుల్ గా. గంగలో స్నానం అయింది. మేము ఇప్పుడు మళ్ళా కేదార్ ఘాట్కి వచ్చాము. కూర్చొని వ్యూని చూస్తా ఉన్నాము, అందరూ ఎంజాయ్ చేస్తా ఉన్నాము. ఫ్రెండ్స్ చూడండి వ్యూ ఎట్లుందో. నది గంగా నది మాదిరి లేదు, ఇప్పుడు సముద్రం మాదిరి ఉంది. అలలు భయంకరంగా వస్తాం చూడండి. చూడండి ఒకసారి నీట్గా మీరే ఎట్లా వస్తాం చూడండి అలలు. భయంకరమైన గాలి. బోట్స్ అంతా స్టాప్ అయిపోయినాయి. ఎవరు కానీ అసలు బోట్స్ని ఎత్తకూడదు ఈరోజు అనేసి ఇన్ఫార్మ్ చేస్తున్నారు. బికాస్ విండ్ చాలా చాలా ఎక్కువ ఉంది. అక్కడ చూడండి ఆ బోట్ చూడండి, ఆ బోట్ అక్కడి నుంచి కదిలేదానికి ఎంతసేపు అవుతుందో మీరే ఒకసారి చూసుకోండి. గాలి వల్ల చూడండి లోపల అందరూ ఎంత టెన్షన్గా ఉన్నారో, యాంకర్ వేస్తున్నారు. భయంకరంగా ఉంది. ఇప్పుడు గమ్మున రూమ్కి పోయేస్తాం అనేసి ఉన్నాం మేము కూడా. midnight 2:30కి దర్శనం ఉంది మాకు. లిమిటెడ్ టికెట్లు మాత్రమే అలో చేస్తారు అప్పుడు, కాబట్టి మాకు 2:30కి ఉంది. 2:30కి అంతా మేము పోవాలంటే మేము 1:30కి అంతా లేసి స్నానాలు చేసుకొని బయలుదేరాలి. midnight 1:30. మా రూమ్ కి టెంపుల్ కి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది, కాబట్టి మేము 1:30కి అంతా బయలుదేరాలి. ఆ నైట్ లో విషయాలు దొరుకుతుందో లేదో తెలియదు, బట్టి కొంచెం ముందే మాట్లాడుకొని బయలుదేరితే మంచిది. లేకపోతే జాగారం చేస్తామా. ఇప్పుడే ఈవినింగ్ ఎంత కావాలో అంత నిద్రపోయేసి రాత్రి అంతా నిద్రపోకుండా ఉండి 1:30కి బయలుదేరేసాలి టెంపుల్కి. midnight 1:30కి. 1 or 2 hours పడుకున్నామంటే నైట్ మేల్కోవాలి కానీ ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నిద్రపోకుండా నైట్ అంతా మేల్కొని దర్శనానికి వెళ్ళామంటే అక్కడ టైర్డ్ అయిపోతాం, అలసిపోతాం, కాబట్టి తిరగలేము లోపలంతా. క్యూలు అంతా ఎక్కువసేపు అవుతుంది, కాబట్టి ఒకసారి పడుకుంటాము. 1 or 2 hours పడుకుని నిద్రపోదాము అనుకుంటున్నాము. ఇప్పుడు టైం 5 o'clock, ఈవినింగ్ 5 o'clock అవుతా ఉంది. చౌకీ ఘాట్ నుంచి మనకు కేదార్ ఘాట్ చాలా దగ్గర. లక్కీగా ఈ కేదార్ ఘాట్ లో ఈవినింగ్ 6:30, 7 o'clock గంగా ఆరతి చేస్తారు. వర్షం పడిందంటే చూడాలని నేను ఒక హాఫ్ అన్ అవర్ అని పెంచుకుంటా పోతాను. నాకు ఇక్కడ నుంచి పోయేదానికి మనసు రావడం లేదు. ఒక హాఫ్ అన్ అవర్ ఉంటాము, వర్షం పడుతుందేమో చూద్దాము. ఆ వర్షంలో ఆ గంగా నీళ్ళలో వర్షం పడతా అంటే ఎంత బాగుంటుందో చూసేదానికి 2 కళ్ళు సరిపోవు.
అంత ఆనందంగా ఉంటుంది, అంత హాయిగా ఉంటుంది చూసేదానికి కూడా. కాబట్టి అట్లీస్ట్ ఇంకొక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తే వర్షం పడుతుందేమో, కొన్ని చినుకులు పడిందంటే చూస్తే చాలా బాగుంటుందని వెయిట్ చేస్తా అన్నాను. కానీ వర్షం మాత్రం పడడం లేదు, మాత్రం వచ్చేసినాయి. ఈరోజు మేము ఏడికి పోబోతున్నామంటే వారాహి అమ్మ టెంపుల్కి పోతున్నాము. అక్కడ ఉండే వారాహి అమ్మని వచ్చి మనం డైరెక్ట్ గా చూడకూడదు. పైన ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఫేస్ మాత్రం కనిపించే మాత్రం ఒక చిన్న హోల్ ఉంటది, దాని లోపల నుంచి మాత్రమే చూడాలి. 3 హోల్స్ ఉంటుంది. ఫస్ట్ హోల్ లో వచ్చి ఆమె ఫేస్ కనిపిస్తుంది, సెకండ్ హోల్ లో వచ్చి ఆమె హస్తం కనిపిస్తుంది, థర్డ్ హోల్ లో ఆమె పాదాలు కనిపిస్తుంది. మనం పై నుంచి ఆమెను చూసేసి వచ్చేయాలి. అది కరెక్ట్ గా 8:30 వరకే ఓపెన్ లో ఉంటుంది. అమ్మ వచ్చి రాత్రి అంతా కాశీని వచ్చి కాపలికి వస్తుందంట. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 2 o'clock 3 o'clock అమ్మ వచ్చి మళ్ళీ టెంపుల్ కి వస్తుందంట. పైన ఫస్ట్ ఫ్లోర్ నుంచి మాత్రమే చూడాలి అమ్మని, డైరెక్ట్ గా చూడకూడదు. డైరెక్ట్ గా చూస్తే చనిపోతారు ఇమీడియట్ గా అనేసి అంటారు. ఇప్పుడు ఆ టెంపుల్ కి మేము పోతా ఉన్నాము. ఆటో దిగేసినాము. ఇప్పుడు 800 meters నడుచుకొని పోవాలంట ఘాట్ దగ్గరికి. అక్కడ రోడ్ చాలా చిన్నదిగా ఉంటాయి కాబట్టి అసలు రిక్షా పోదు, ఆటో పోదు, ఏమీ పోదు. దానికే బై వాక్ వెళ్ళిపోతా ఉన్నాం అందరూ. ఇంకొక హాఫ్ అన్ అవర్లో టెంపుల్ క్లోజ్ చేస్తారు, దానికే భయము. నేను మాట్లాడరా కోల్డ్ అయిపోయిందిరా, ఏదైనా మాట్లాడరా అంటే కోల్డ్ అయిపోయిందిరా టెత్తికలడం. ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇచ్చేది నీకేమనిపిస్తుంది ఇప్పుడు? ఎట్లైనా దేవుని దర్శనం చేసుకోవాలి. ఇదే వరాహి మాత టెంపుల్. చూసుకోండి, లోపల వీడియో తీసేదానికి కాదు అనుకుంటాను, సో బయట మాత్రం చూపిస్తాను. వారాహి అమ్మది దర్శనం ఇప్పుడే అయింది. 2 hours పట్టింది దగ్గర దర్శనం అయ్యేదానికి. ఇప్పుడుదా వచ్చినాం కింద. అష్టాదశ శక్తి పీఠాలు మాత్రం మనకు తెలుసు. కాశీ విశాలాక్షి ఒక శక్తి పీఠము. అమ్మ యొక్క కమ్మలు పడిపోయింది కాబట్టి ఇక్కడ కాశీ విశాలాక్షి శక్తి పీఠము. అది కాకుండా ఒక సీక్రెట్ చెప్తాను ఇప్పుడు. 51 శక్తి పీఠాలు ఉన్నాయి మొత్తం. దాంట్లో కాశీలో 2 ఉన్నాయి. రెండోది ఏమంటే వారాహి 51 శక్తి పీఠాల్లో ఒక స్థలం అన్నమాట. సో అమ్మ యొక్క దంతం పడింది కాబట్టి శక్తి పీఠం అయింది. ఇది కూడా 51 శక్తి పీఠాల్లో, అష్టాదశ శక్తి పీఠాల్లో లేదు. 51 శక్తి పీఠాల్లో వారాహి కూడా ఒకటి. ఇది చాలా టాప్ సీక్రెట్, చాలా మందికి తెలియదు. కావాలంటే మీరు కాశీ ఖండంలో చూసారంటే దాంట్లో క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు. వారాహి అమ్మ కాశీకి ఎలా గ్రామ దేవత అయిందో ఈరోజు చెప్తాను వినండి. కాశీ పరమశివుని పవిత్ర నగరంగా ప్రసిద్ధి చెందింది. అది అపారమైన ఆధ్యాత్మిక శక్తి గల క్షేత్రంగా భావించేవారు. అయితే ఆ పవిత్ర నగరాన్ని మరియు భక్తులను దుష్ట శక్తులు, పూత ప్రేతాలు, ప్రతికూల శక్తులు కలవరపెట్టేవి. కాశీని రక్షించడానికి పరమశివుడు నగర సరిహద్దుల చుట్టూ శక్తివంతమైన రక్షక దేవతలను నియమించినారు. వారిలో ఒకరే వారాహి అమ్మ. వారాహిదేవి సప్తమాతృకలో ఒకరు. వరాహముఖం కలిగిన ఉగ్రరూపిణి, భక్తుల పట్ల అపారమైన మాతృస్నేహం కలిగిన దివ్య తల్లి. వారాహి అమ్మవారు రాత్రింబవలు కాశీ నగరాన్ని కాపాడే బాధ్యతను స్వీకరించారు. పరమశివుడు భక్తులకు మోక్షం మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదిస్తే వారాహి అమ్మవారు ప్రజలను ప్రమాదాల నుండి, చేతబడుల నుంచి, వ్యాధుల నుంచి, ప్రతికూల శక్తుల నుంచి రక్షించేవారు. రాత్రి సమయంలో వారాహి అమ్మవారు కాశీ పవిత్ర సరిహద్దుల వెంట సంచరిస్తూ కాపలా కాస్తారు. పవిత్ర నగరంలోకి ప్రవేశించక ముందే దుష్ట శక్తులను సంహరిస్తారు. కుటుంబాలు, యాత్రికులు మరియు భక్తులను రక్షిస్తారు. భూమిని మరియు ప్రజలను కాపాడే తల్లి ఆమె. ఆమెకు గ్రామ దేవత అనే గౌరవం లభించింది. నేటికి వారాహి అమ్మవారు రక్షణ శక్తి కాశీని ఆవరించి ఉందని, ఆమెను భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తే ధైర్యము, రక్షణ మరియు స్థిరత్వం లభిస్తాయని అనేక మంది భక్తులు నమ్ముతున్నారు. వారాహి దేవత చాలా ఉగ్రరూపం కలిగిన అమ్మ. అందుకని అందరూ ఆమెను మొదటి అంతస్తు నుంచే చూస్తారు. ఎందుకంటే ఆమె చాలా ఉగ్రరూపంగా ఉంటుంది కాబట్టి డైరెక్ట్ గా చూడకూడదు అంటారు. ఈ మధ్య కాలంలో ఒక దంపతులు ఆమెను ఎలాగైనా ఎదురుగా చూడాలి అనేసి ఆ అర్చకులను చాలా బలవంతం పెట్టి డైరెక్ట్ గా వెళ్ళినారంట. ఆ వెళ్ళినప్పుడు ఏమైందంటే వెళ్ళిన ఒక కొన్ని క్షణాలలోనే వాళ్ళు అక్కడే మరణించినారు. అందుకే ఆమె చాలా ఉగ్రరూపము, ఆమెను డైరెక్ట్ గా చూడకూడదు అంటారు. ఇడ్లీ చట్నీ ఎంత ఇస్తావు రేటింగ్? 10కి 8 అంట. భయ్యా और एक दे दो. బాగుంది. నీ కోల్డా ఎట్లా?
మార్నింగ్ వచ్చి ఉగ్రవారాహి దేవిని దర్శించుకున్నాము. టైమింగ్స్ వచ్చి మాక్సిమం 9 లేదంటే 9:30 వరకే మార్నింగ్ ఉంటుంది. రోజంతా క్లోజ్ చేసి ఉంటారు ఆ గుడిని. సో ఉగ్రవారాహిని దర్శించుకొని మేము మళ్ళీ రూమ్ లో రెస్ట్ తీసుకొని ఇప్పుడు లోలార్క్ కుండ్కి వెళ్తున్నాము. లోలార్క్ కుండ్ ఎందుకు ఫేమస్ అంటే లోలార్క్ ఆదిత్య, ద్వాదశాదిత్యులలో వన్ ఆఫ్ ద ఆదిత్య వచ్చి లోలార్ కుండ్లో ఉన్నారు. అదొకటి. రెండో వచ్చి కీనారాం బాబా ఆశ్రమం. కీనారాం బాబా ఆశ్రమం ఎందుకు ఫేమస్ అంటే మనకి ఇంగ్లీష్ వాళ్ళు చాలా పొగరుగా మేము 1800లోనే మేమంతా 19th సెంచరీలోనే మేము ఏరోప్లేన్ కనిపెట్టినామన్నారు. ఇక్కడ చూపిస్తారండి, ఒకటి ఉంది వుడ్ తో చేసిన ప్లేన్ ఒకటి చూపిస్తాను నేను. అప్పట్లో దాన్ని తీసుకొని పైన ఎగిరేవాడు అనమాట కీనారాం బాబా అనే ఒక ఆయన. అది ఇప్పుడు కూడా అట్లే మ్యూజియం లాగా పెట్టిండారు. అది కాకుండా అక్కడికి వెళ్తే దయాలు గీయాలు ఆ పీటలు ఏమైనా ఉన్న వాళ్ళు ఆ విభూతి తీసుకోండి, చాలా మంచిది. సో కాబట్టి ఇప్పుడు అక్కడ రెండింటికి పోయి చూద్దాం. ఇప్పుడు ఇదే గుడి చేసినాం, గుడి దగ్గర. ఇప్పుడు వేరే పక్క పోతాను లోపల. ఇదే లోలార్ కుండ్. చూడండి ఎంత స్టీప్ డౌన్ ఉంది. సంతానం లేని వాళ్ళు ఇక్కడ వచ్చి దాంట్లో స్నానం చేశారంటే సంతానం కలుగుతుంది. అదే స్పెషాలిటీ ఇక్కడ. యాక్చువల్ గా ఇది గంగా నీళ్లు, ఇది కూడా పాతాల గంగా. ఇక్కడ వచ్చి లోలార్క్ ఆదిత్య అనేసి ఈ పక్కుంటారు. నేను చూపిస్తాను అది కూడా. వీడియో ఇక్కడ తీస్తే వాళ్ళు ఒప్పుకోరు. అందరూ చూసే మరి తీయద్రా వీడియో, తిడతారు వాళ్ళు. మళ్ళీ మన వ్యూవర్స్ చూపించాలా సబ్స్క్రైబర్స్ అని చెప్పి మనం తీస్తాను వీడియో. ఇదే చూడు ఇక్కడ. ఇది విఘ్నేశ్వరుడు, ఇదే లోలార్క్ ఆదిత్య. సంతాన భాగ్యం కలిగించే ఆయన. ఇంకా మూడు చెప్పు. ఆదిత్య, లోలార్క్ ఆదిత్య అని చెప్పు. లోలార్ కుండంలో మునుగుతాడో మునుగో. అయింది 3, 4, 5, 6 సార్లు చేశాడు. పోతా మళ్ళీ ఒకసారి దేవుని చూసినావు కదా. కావాలంటే మునుగు, పో, తొందర పో. వాడికి ఈత వచ్చిలేవే. ఈత వచ్చు కదా. చూడరా శ్యామ్. ఇప్పుడు నెక్స్ట్ కీనారాం బాబా ఆశ్రమం. ఆయన అగోరా. ఓకే ఓకే. ఇప్పుడు లేదా 300 years ముందు ఉంది. 300 years ముందు ఉన్నారంటే ఆయన అగోరా అంటే. 300 years हो गया ना? 300 ज्यादा हुआ है. 350 సంవత్సరాల పైన. 300+ years. లక్కీ నిజంగా మీరు ఇద్దరు దానికే ఛాన్స్ చేస్తున్నారు. మీకు ఛాన్స్ చేస్తారు కదా. कुंड है. ఓకే अंदर तीन कुंड. स्नान करेंगे तो पूरा कुंड मिलेगा. ठीक है, चलूंगा. కీనారాం బాబా ఆశ్రమం అది చేసినాం. లోపల వీడియో అలో లేదని చెప్తున్నారు కాబట్టి వీడియో పట్టలేదు. ఏడేడా నుంచి వస్తావమ్మో గంగమ్మో, ఆడాడికొచ్చి స్నానాలు సేత గంగమ్మో. హైలెస్సా హైలెస్సో, హైలెస్సా హైలెస్సో, మా పాపాలు కడిగే పెద తల్లివే గంగమ్మో. నీ రుణం ఎట్టా తీర్చగలమే చెప్పమ్మో. హైలెస్సా హైలెస్సో, హైలెస్సా హైలెస్సో,
హైలెస్సా హైలెస్సో హైలెస్సా హైలెస్సో దూరాల నుండి వస్తావు నువ్వు మాయమ్మో నీ బిడ్డల ఆకలి తీర్చేటందుకు ఓయమ్మో హైలెస్సా హైలెస్సో హైలెస్సా హైలెస్సో సలసల సలసల పారేవు నువ్వు మా గంగమ్మో మా పొలాలను పండించే లక్ష్మీదేవి మాయమ్మో హైలెస్సా హైలెస్సో హైలెస్సా హైలెస్సో నువ్వు కోపిస్తే మహావినాశనం గంగమ్మో నిన్నే నమ్మిన గంగపుత్రులం మాయమ్మో హైలెస్సా హైలెస్సో హైలెస్సా హైలెస్సో చంటి బిడ్డలం నీ వాళ్ళమమ్మ మాయమ్మో సల్లంగా సల్లంగా దీవించు మమ్ము గంగమ్మో హైలెస్సా హైలెస్సో హైలెస్సా హైలెస్సో మా తండ్రి తాతల పిండాలు జీర్ణించి మాయమ్మో వాళ్లకు నరక బాధలు తప్పించేవు మాయమ్మో హైలెస్సా హైలెస్సో హైలెస్సా హైలెస్సో జల 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 పారేవు నీవు గంగమ్మో ఈ పాట రాసినోడ్ని దగ్గరుండి కావు గంగమ్మో హైలెస్సా హైలెస్సో హైలెస్సా హైలెస్సో ఇప్పుడు మార్నింగ్ 4 o'clock అయింది. రాత్రి అంతా నేను మా మమ్మీ అసలు నిద్రపోలేదు. మా డాడీ మళ్ళీ పార్త్ కొంచెం నిద్రపోయినారు. మేము ఇప్పుడు యాడికి పోతున్నామంటే రామ జన్మభూమి అయిన అయోధ్యకి మేము ఇప్పుడు బయలుదేరేస్తున్నాము. ఆల్రెడీ కార్ వచ్చి అక్కడ వెయిట్ చేస్తూ ఉంది. ఇప్పుడు మేము కార్ దగ్గరికి నడుచుకొని పోతా ఉన్నాము. రూమ్ దగ్గర నుంచి ఇక్కడ అంతా చిన్న చిన్న స్ట్రీట్స్ కాబట్టి కార్ అంతా అసలు రాలేవు. సో మేము ఇప్పుడు నడుచుకొని పోతా ఉన్నాం గైస్. ఒక్కసారైనా అయోధ్యకి పోవాలని చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ భాగ్యం మాకు దొరికింది ఈరోజు. చూడండి స్ట్రీట్స్ అంతా ఖాళీగా ఉంది. నీ కార్ వచ్చింది. ఇప్పుడు మేము ఎక్కి ఇంకా బయలుదేరాల్సింది. లగేజ్ అంతా పెడతాం లోపల. ఇప్పుడు టీ బ్రేక్ కోసం నిలిపినాము. మేము స్టార్ట్ అయ్యి 15-20 నిమిషాలు అయి ఉంటుంది అంతే. అంతలోపల టీ బ్రేక్ అన్నాము. ఇంకోటి ఏమంటే ఇప్పుడు డైరెక్ట్ అయోధ్యకి వచ్చి మనం పోలేదు. ఫస్ట్ भैया उसका नाम क्या? प्रयागराज. हाँ మా దాని పేరేమో మర్చిపోయాను. ప్రయాగ్రాజ్ అనే ఆ ప్లేస్కి పోతున్నాము. అక్కడికి పోయిన తర్వాత అక్కడ ఒక 3 లొకేషన్కి అక్కడికి పోయి మళ్ళీ అయోధ్యకి బయలుదేరేస్తాం. అట్లే
ఇక్కడంతా టీలు అంతా ఇట్లాంటి మడ్ కప్స్ లోనే ఇస్తున్నారు ఇక్కడంతా. దీని టేస్టే వేరే మాత్రం వస్తుంది. మా వీడియోని అంతా రెగ్యులర్గా వాచ్ చేస్తానండి, ఇంకా వస్తూ ఉంటాయి వీడియోస్ కొత్తగా. ఈ మడ్ కప్స్లో పెట్టే టీయే వేరే మాదిరి, ఇచ్చే టీయే వేరే మాదిరి, దాని టేస్టే డిఫరెంట్గా ఉంటుంది. స్మెల్ సూపర్గా ఉంది. ఇప్పుడు ఒకసారి తాగి చూద్దాము. బెంగళూరులో కూడా ఉంది, కానీ ఇక్కడైతే వీళ్ళది ట్రెడిషనే ఇది. అక్కడ రేర్, కానీ ఇక్కడ వీళ్ళది ట్రెడిషన్ ఇది కాబట్టి ఆ టేస్ట్ కొంచెం బాగుంటుంది. ఇది ఇంకా ఏమున్నా ఒరిజినలే కదా. పొగలు వచ్చేస్తాను చూడండి. మా ఇది కార్లో ఒకడు ఉన్నాడు మమ్మీ, వాడు కూడా అడిగినాడు మమ్మీ టీని. ఎవరా కాదు, పార్థగాడే. వాడు కొంచెం ఒళ్ళు బాగాలేదు, ఫుల్ టైర్డ్గా ఉన్నాడు పాపము, నడిచి నన్న. నేనైతే ఐరన్ బాడీ తట్టుకుంటా, వాడు అట్లా కాదు. వాడు ఎట్లంటే ఫారం కోడి మాదిరి. కొంచెం వెళ్తురు అని ఇప్పుడు ఫుల్ చీకటిగా ఉంది, వీడియోలో అంత బాగా రాదు. సో కొంచెం వెళ్తురు వచ్చిన తర్వాత మళ్ళీ వీడియోని కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు కానీ మీరు కార్లో కానీ ట్రావెల్ అయితే సీట్ బెల్ట్స్ అంతా కంపల్సరీగా వేసుకోండి, మిస్ చేయకుండా. నేను చెప్పించి సీన్ కూడా వేసుకుంటాను టక్కని. సీట్ బెల్ట్స్ ఎప్పుడు వాడండి, అదే మంచిది. 7:30 మాత్రం ఉంది, కానీ చూస్తే 5:47. సౌత్ పక్క అయితే ఇప్పటికి వెళ్తురు కూడా వచ్చి ఉండదు, కానీ ఇక్కడ చూడండి ఎట్లుందో వెళ్తురు. ఇంకా ప్రయాగ్రాజ్కి 49 కిలోమీటర్స్ ఉంది. ఇంకా సన్నే రాలేదు చెప్పాలంటే, సూర్యుడే ఇంకా రాలేదు, అయినా కూడా ఇంత వెళ్తురు. అక్కడ చూడండి మూన్ అట్లే కనిపిస్తుంది ఇంకా పైన. సన్ చూడండి, ఆ సైడ్ మిర్రర్లో మీరే చూడండి సన్ ఎట్లుందో. నాకైతే కొంచెం నిద్ర వస్తుంది, దేనికంటే రాత్రి అంతా నిద్రపోనే లేదు నేను మా మమ్మీ ఇద్దరు. వాళ్ళైతే వెనకాల సీట్లో ఉన్నారు, పడుకున్నా పర్వాలేదు, కానీ నేను ఫ్రంట్ సీట్లో ఉన్నాను కాబట్టి నేను నిద్రపోకూడదు. దానివల్ల ఇంకొక టీ బ్రేక్ ఏమైనా తీసుకుంటామనేసి అనుకుంటున్నాను. ప్రయాగ్రాజ్ ఎయిర్పోర్ట్ వచ్చి ఇంకా 24 కిలోమీటర్స్ ఉంది. సంగం వచ్చి 10 కిలోమీటర్ ఉంది. కానీ ఇప్పుడు కార్లో వచ్చి గ్యాస్ లేదు కాబట్టి గ్యాస్ స్టేషన్ లో స్టాప్ చేస్తున్నాము. ఇప్పుడు టెంపుల్ దగ్గరకు వచ్చేస్తున్నాము. చూడండి ఆడ వీడియోగ్రఫీ అలో ఉందా లేదా అని తెలియదు, వీలైతే రికార్డ్ చేస్తాను లోపల కానీ అలో చేస్తున్నారంటే, లేకపోతే లేదు గైస్. టెంపుల్ పేరు ఏం రెడీ? అలోపి శంకరి శక్తిపీఠం. ఇది వన్ ఆఫ్ ది శక్తిపీఠమే, అలోపి శంకరి శక్తిపీఠం ఇది. సో మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చినామంటే ప్రయాగ్రాజ్లో అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన అలోపి శంకరి దేవి మందిరానికి వచ్చినాం మనము. ఏమంటే ఇక్కడ కొంతమంది ఏం చెప్తారంటే ఇది 18వ లాస్ట్ చిట్ట చివరి శక్తిపీఠం అని చెప్తారు. కొంతమంది ఏం చెప్తారంటే 51 శక్తిపీఠాలలో ఇది ఒకటి అని చెప్తారు. బట్ ఇక్కడ రాసింది చూస్తే అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి అని ఉంది. దాంట్లో చూడండి శ్రీ అష్టాదశ్ అని ఉంది దాంట్లో, అంటే 18 శక్తిపీఠాల్లో చిట్ట చివరిది. ఏమంటే ఈశ్వరుడు సతీదేవి శరీరాన్ని మోసుకొస్తున్నప్పుడు చిట్ట చివరిగా మిగిలింది చెయ్యి, కుడి చెయ్యి అనమాట. ఇక్కడ కుడి చెయ్యి పడింది కాబట్టి ఇది శక్తిపీఠం అయింది. చాలా పవర్ఫుల్ శక్తిపీఠము. అలోపి మందిర్ అంటారు, అలోపి దేవి అంటారు, అలోపి శంకరి అంటారు, రకరకాల పేర్లు ఉన్నాయి. కానీ ఇక్కడ ఏమి రూపాలు ఏమి ఉండదు, ఓన్లీ ఉయ్యాలకు మాత్రం ఉంటుంది లోపల. ఆ ఉయ్యాలకు మనం పూజ చేయాలి. ఎందుకు ఉండదంటే చెయ్యి పడిపోయి ఏమైందంటే అదృశ్యం అయిపోయిందంట ఇక్కడ, కాబట్టి లోపల ఏం రూపాలు ఉండదు, ఊయలు ఉంటది. రాత్రుల్లో వచ్చి చెప్తా ఉంటారు అనమాట. ఇక్కడ చాలా పవర్ఫుల్. ఇక్కడ ఏమనుకుంటే జరిగిపోతుంది, అంటే ఏం కోరికలు కోరుకుంటే అవి జరిగిపోతాయి. రాత్రుల్లో ఏమవుతుందంటే ఆ ఊయలు దానికి అదే ఊగుతుందంట. అదే కాకుండా దాని కింద ఊయలు ఉంటది లోపల, దాని కింద వచ్చి బావి ఒకటి ఉందంట. ఆ బావిలోని నీళ్లు తాగినామంటే ఆ చర్మ వ్యాధులు అన్ని వ్యాధులు వెళ్ళిపోతాయని చెప్తారు చాలా మంది. అది నమ్మకం అనమాట, వాళ్ళ నమ్మకము. సో ఇక్కడ ఏదైనా కోరికలు కోరుకుంటే తీరిపోతాయంట. సో కాబట్టి లోపలికి వెళ్ళి దర్శించుకుందాం రండి. ఆ ఊయలు మాత్రమే ఉంటుంది, ఆ అమ్మవారి విగ్రహాలు ఏమీ ఉండదు ఇక్కడ. ఆమె ఎందుకంటే అదృశ్యం అయిపోయింది కాబట్టి అదృశ్య రూపంలోనే ఆమె కనబడుతుంది, దర్శనం ఇస్తుంది అనమాట. దానికి సాక్ష్యం అంటే ఆ ఊయలు ఊగైతే సాక్ష్యం అమ్మవారు. పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి, కోరికలు ఏమంటే కోరుకోండి. రండి వెళ్దాం.
మనకి అదృష్టం ఈరోజు ఎవరు లేరు, మీకు అన్ని బాగా ఈజీగా చూడొచ్చు. క్యూ కూడా ఏం లేదు, చూడండి మేమే ఉండేది, ఇంకా ఎవరో 2-3 ఉన్నారు ముందర అంతే. సో లోపలికి వెళ్ళి ఆమెను దర్శించుకొని ఆమె ఆశీర్వాదం పొందాలి, మీ అందరికి కూడా ఆశీర్వాదం ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో ఊయల్ ఇదే, కింద నేను బావి చెప్పాను కదా, దీని కింద బావి ఉందంట, క్లోజ్ చేసినట్టుంది చూస్తూ ఉంటే పైకి. లోపలికి వెళ్ళి అమ్మని దర్శించుకుంటాం రండి. ఈ ఊయలే చెప్పింది నేను, రాత్రిలో అది ఆటోమేటిక్గా ఊగుతూ ఉంటుందంట. అమ్మ ఉందని నిదర్శనము దానికి అని చెప్పి చాలామంది చెప్పారు. సో ఏదైనా కోరికలు ఉంటే మీరు కోరుకోండి. చెయ్యి, కుడి చెయ్యి చూడు, కుడి చెయ్యి, అది ఎడమ చెయ్యి, ఇది కుడి చెయ్యి. కుడి చెయ్యి ఇక్కడ పడింది కాబట్టి పడి అదృశ్యం అయిపోయింది ఇక్కడ. नीचे क्या है स्वामी? नीचे नीचे वो कुंड है, कुंड है, माता का हस्ता, पानी, माता का हस्ता, हाँ हस्तम है, हाँ ऊपर के कितना है, हाँ ये दिखता नहीं, अलोप, इसीलिए अलोप शक्ति हाँ। है। स्वामी శ్రీయంత్ర అందర్ है ना? శ్రీయంత్రము బావి లోపల శ్రీయంత్రం కూడా ప్రతిష్ఠించినారు. కుండ అంటారు కదా మామూలుగా, ఆ బావి లోపల ఉండే నీళ్లు మనకి ఇచ్చారు, ఇప్పుడు తాగాం మనము. ప్లస్ అభిషేకం చేసిన జలాన్ని కూడా మాకు చల్లారు. మీరు కూడా అందరూ బాగుండాలి, దేవుని కోరుకోండి. మేము అందరూ బాగుండాలి, మీరు బాగుండాలి. అందరూ బాగుండాలి, అందులో మీరు ఉండాలి, మేము ఉండాలి. కూర్చోండి, కొంచెం ధ్యానం చేస్తాము, ధ్యానం చేసుకొని బయలుదేరుతాం. ये अष्टादश शक्तिपीठ में एक है, नहीं तो 51 में एक है स्वामी? अष्टादश में. థ్యాంక్ యూ స్వామి. నేను స్వామిని లోపల పోయి అడిగాను, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకట లేకపోతే 51లో ఒకట అని. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటంట ఇది. అదే చెప్పాను కదా అప్పుడే ఫస్ట్ స్టార్టింగ్, చివరి శక్తి పీఠం ఇక్కడే అనమాట, ప్రయాగరాజ్ లో ఉంది. కుడి చెయ్యి ఇక్కడ పడి అదృశ్యం అయిపోయింది, అందుకే అలోపి అన్నారు, అంటే అదృశ్యం అయిపోయినా అని అర్థం. నవదుర్గల్ని పెట్టారనమాట ఒక్కొక్కరు. నవదుర్గలు ఎవరెవరంటే మా శైలపుత్రి, మా బ్రహ్మచారిణి, మా చంద్రగంట, మా కుష్మాండ, మా స్కందమాత, మా కాత్యాయని. అమ్మమ్మ పార్వతమ్మ పేర్లు నవదుర్గల్లో వీళ్ళందరూ. మా కాలరాత్రి, మా మహాగౌరి, మా సిద్విదాత్రి. ఓ మై గాడ్, ఈ మందిరం ఎట్లా ఏర్పడింది తెలుసా దేవి? దేవతలు దానవులు ఇద్దరు కలిసి మందర పర్వతాన్ని చిలుకుతారు కదా, ఆ చిలికినప్పుడు తాడుగా దేన్ని యూజ్ చేస్తారు? వాసుకి. ఆ వాసుకి వచ్చి తాడుగా లాగి ఆయనకి లాగినప్పుడు ఎట్టుంటుంది మా పెద్ద పర్వతాన్ని. సో ఆయనకి వచ్చి కొన్ని దెబ్బలు తగులుతాయి. ఆ దెబ్బలు తగిలినప్పుడు ఏం చెప్తారంటే, మహావిష్ణువు నువ్వు పోయి రెస్ట్ తీసుకో, ఈ త్రివేణి సంగమం ఉంది కదా ఇక్కడ ప్రయాగరాజ్ లో, ఇక్కడ పోయేసి నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్తే ఆయన వచ్చి ఇక్కడ ప్రయాగరాజ్కి వస్తాడు. వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ త్రివేణి సంగమం వల్ల ఆయనకి వూండ్స్ అంతా ఫుల్ హీల్ అయిపోతాయి. అర్థమైందా? సో అందుకనే ఇక్కడ వచ్చి ఆయన ఉన్నాడు అనమాట. దానివల్ల ఇక్కడ గుడి ఏర్పడింది. ఇది ఇప్పటిది కాదు, ప్రాచీన. ఇక్కడ రాసింది చూడండి, ప్రాచీన. ఎప్పుడుది? మందర పర్వతం చిలికింది ఎప్పుడు? కొన్ని వేల సంవత్సరాల ముందు. అప్పటి నుంచి ప్రాచీనమైన గుడి ఇది. అందుకే ఇది చాలా ఫేమస్. నాగదోషాలు అట్లాంటి వాళ్ళ ఉంటే మొక్కుంటే బాగా అయిపోతారు. అందుకే అందరూ మొక్కండి. వాళ్ళ పిల్లలకి ఏం లేదు, నాకైతే ఉంది. టెంపుల్ చూడు ఎట్లుందో, చాలా బాగుంది కదా, ప్రశాంతంగా చాలా సంతోషంగా ఉంది. టెంపుల్ కూడా చూపించు శ్రమ, చూడు ఎట్లుందో ఆర్కిటెక్చర్. టెంపుల్ ఆర్కిటెక్చర్ చూడండి.
క్లోజ్ చేసినారు, చూద్దాం, వెయిట్ చేద్దాం. ఇది మందర పర్వతము, వాసుకి సర్పంతో చిలికినప్పుడు చాలా వస్తాయి, ఇంక్లూడింగ్ హాలాహలము. హాలాహలం వచ్చినప్పుడు ఈశ్వరుడు ఆయన కంఠంలో పెట్టుకుంటాడు. మళ్ళీ చంద్రుడు వస్తాడు, మహాలక్ష్మి వస్తుంది, అలక్ష్మి కూడా వస్తుంది, దాంట్లో అమృతం వస్తుంది. ఆ అమృతం వచ్చినప్పుడు చాలా పెద్ద స్టోరీ ఉంది కదా. సో అమృతాన్ని దేవతలకు మాత్రమే ఇవ్వాలనుకుంటారు, కానీ రాక్షసుల్లో రాహుకేతువులు వచ్చి ఒక చోట కూర్చుంటారు. కూర్చున్నప్పుడు విష్ణుమూర్తి చూసేసి చక్రం వదిలి శిరచ్ఛేదం చేసేస్తారు. ఇది రాహు, ఇది కేతు, అట్లా 2 పార్ట్స్ గా విడిపోతుంది. అదే వాళ్ళకి అమృతం తాగినారు కాబట్టి వాళ్ళకి దేవతల్లో చోటు వచ్చింది. సో అందుకే మన నవగ్రహాలు పూజించేటప్పుడు రాహుకేతువులు కూడా పూజిస్తాం అనమాట, ఎందుకంటే వాళ్ళు అమృతం తాగారు కాబట్టి. గంగా నదిలో చూసారంటే అసలు గాలికి ఆ డస్ట్ అంతా పైకి ఎగరుతా ఉంది. కాశీలో మొన్న చూపించినట్టే ఈరోజు కూడా ఇక్కడ చూడండి డస్ట్ అంతా ఫుల్గా ఉంది. అయినా కానీ మేము వచ్చినాము, చాలా బాగుంది. అదే ఇసుక తుఫాన్ లాగా ఉంది. ఇంతకుముందు చూపించాం కదా ఇంతకుముందు వీడియోస్లో గంగా నది కాశీలో, అదేలాగా ఇక్కడ కూడా దూరం నుంచి చూస్తున్నట్టే కనబడుతుంది. ఇసుక తుఫాన్ లాగా ఉంది. కాల్ భైరవ్ హోమం చూసాము, హోమం చేస్తూనే ఉన్నారు. హోమం కంటిన్యూస్గా వెళ్ళేలాగా ఉంది. ఏమో లోపలికి మేము పోలేకపోయినాము, కానీ వీడియో అయితే చూపించగలిగినాము. అందరూ చూసి ఆనందించండి, దేవుణ్ణి మొక్కండి అందరూ, వాసుకి దేవుణ్ణి. సో దేవతల కోసము ఎంత చేసినాడు ఆయన చెప్పాలంటే ఆయన రుణం తీర్చుకోలేము అట్లా అంటే ఇదనమాట. సో ఆయన్ని పట్టి లాగినప్పుడు ఎలా ఉంటుంది, ఆ లాగినప్పుడు ఆ శరీరం అంతా గాయాలతో నిండిపోయి ఆ గాయాలను మాన్పించేదానికి ఇక్కడికి తీసుకొచ్చారు దేవతలు. ఏమ్మా పొగ పిలుస్తావా? హోమం చేసిండదా? హోమగుండం ఏదో హోమం చేసినారు, అక్కడ కూడా చేస్తారు, ఇంకో పక్క కూడా. సో ఇక్కడ త్రివేణి సంగమం యొక్క శక్తి గురించి దాంట్లో నీట్గా రాసింది. స్కాంద పురాణం, భగవత్ పురాణం ప్రకారము, అలాగే పద్మ పురాణం ప్రకారము, భాగవత పురాణం, ఈ 3 పురాణాల ప్రకారము చెప్పిన స్టోరీ ఇది. మదనం చేసేటప్పుడు ఆయనకైన గాయాలు మానడానికి ఈయన త్రివేణి సంగమానికి వచ్చాడు. ఈ త్రివేణి సంగమం వల్ల ఏమైందంటే ఆయన గాయాలంతా తొందరగా హీల్ అయిపోయింది. దాని తర్వాత ఇక్కడే స్థిరపడ్డాడు ఆయన. స్థిరపడిన తర్వాత అందరూ కాశీకి రమ్మని దేవతలందరూ అడిగారంట. దేవతలందరూ అడిగినప్పుడు ఏం చేశారంటే నేను ఇక్కడే ఉంటానని చెప్పి ఆయన చెప్పాడు. కాబట్టి ఇక్కడే ఆయన ఇంత దూరం వచ్చి మనం చూడాల్సి వచ్చింది. సో ఆయన ఆశీస్సులు అందరికీ ఉండాలి, మీకు ఉండాలి, మాకు ఉండాలి అని కోరుకుంటూ నెక్స్ట్ పయనం వైపు ప్రయాణం. బడే హనుమాన్ త్రివేణి సంగమం 2 అయిపోయిందంటే బయలుదేరేస్తాం అయోధ్యకి. లేట్ అయిపోతుంది లేకపోతే. సీతమ్మ అక్కడే వెళ్ళిపోయింది 40 కిలోమీటర్స్. అన్ని ఫ్రెష్గా ఉన్నాయి. తీసుకుంటాం రా పోయేటప్పుడు. అడుంజుడు అక్కడ ఉంచుడు సూపర్. కింద సూపర్, చాలా టేస్టీ. నేను పార్తో తినేసినాం దాన్ని. వాళ్ళు ఏమో అన్నారు, ఆ వీడియోలో కూడా చెప్పినాము, గుర్తులేదు నాకు ఇప్పుడు పేరు. అప్పా శాండ్ డ్యూన్స్ నుంచి చూడండి ఎట్లా వస్తుందో డస్ట్. గాలి ఫుల్గా వస్తుంది హెవీగా. సో దానివల్ల డస్ట్ ఇదంతా. ఎక్సలెంట్గా ఉంది చూడండి. బ్రిడ్జ్ 3 బ్రిడ్జ్లు ఉన్నాయి మా ఒకేసారి ప్యారలల్గా. అటు చూడరా 3 బ్రిడ్జ్లు ఒకేసారి చూడు. ఇది ఒక బ్రిడ్జ్, ఏం రైల్వేదా ఇది? ఇంకొక బ్రిడ్జ్, 3 బ్రిడ్జ్లు మొత్తం. అబ్బా బ్రిడ్జ్ల మధ్యలో చూడు ఎట్లుందో. చాలా బాగుంది. 2 మాత్రమే యూజ్ చేస్తున్నారు ఇక్కడ కూడా. ఇప్పుడు బడే హనుమాన్ టెంపుల్కి వెళ్తాము. ఆంజనేయ స్వామి పడుకొని ఉంటారు ఆయన. సో చాలా ఫేమస్ అంట ఇక్కడ. సంగంకి వెళ్ళి
తలపై నీళ్ళు చల్లుకొని అక్కడి నుంచి మనం బయలుదేరి అయోధ్యకి వెళ్ళిపోదాం. కుంభమేళా జరిగింది ఇక్కడే, ఈ ప్లేస్లోనే, ప్రయాగ్రాజ్లోనే. ఇద్దరు ఇవానా కుంభమేళా సభి ఇదంతా టెంట్లు వేసేసి సూపర్గా ఇప్పుడు భలే కుంభమేళా బాగా చేసినారు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి నీళ్లు ఎక్కువగా ఈ పక్క కనబడడం లేదు, కానీ అప్పుడు బాగానే ఉన్నింది. కుంభమేళా జరిగే టైంలో ఫుల్గా లక్షల్లో కోట్లల్లో కూడా వచ్చిండొచ్చు మొత్తం అంతా కలిపి. త్రివేణి సంగం చూడాలంటే బోటింగ్కి వెళ్ళాలి. 2 నదులు 3 నదులు యాక్చువల్గా ఉండేది, కానీ 2 కనబడతాయి. ఒకటి చూపిస్తారండి కలర్స్, డిఫరెంట్ కలర్స్ మీకు కనబడుతుంది అక్కడ. అది కాకుండా సరస్వతి నదిని ఏమంటారంటే సీక్రెట్ నది అంటారు, లోపలనే ప్రవహిస్తుందమ్మా. ఆ నది కూడా ఇక్కడికి వస్తుంది. సరస్వతి నదిని చూపించలేము ఎందుకంటే అది సీక్రెట్, లోపలనే వస్తుంది కాబట్టి. ఆ 3 నదుల కలయికే ఈ సంగం, ప్రయాగ్రాజ్ లో ఉండే సంగం. కుచిలిక ఇది హనుమాన్ జీ మందిర్. ఈ గేట్ మూసేసినట్టున్నారు ఇక్కడ. సో నెక్స్ట్ గేట్ నుంచి వెళ్తున్నాం మనం. హనుమాన్ టెంపుల్ లోపలనే అంట. కట్ చేయడా ఇద్దరు చెప్పిందేనా? కుకుంబర్ చూడు ఎట్లుందా, ఎంత? 1 kg 40 తీసుకో. సో ఇది వచ్చి 700 సంవత్సరాలకు ముందు టెంపుల్. ఇక్కడ ఏమంటే హనుమంతుడు పడుకొని ఉంటాడు అనమాట. సో అదే చాలా ఫేమస్. మెయిన్ ఏమంటే ఒక వెల్తీ రిచ్ పర్సన్ అనమాట. ఎప్పుడు 700 years బ్యాక్ వచ్చి ఆయనకు పిల్లలు లేరని చెప్పి ఇక్కడ ప్రయాగ్రాజ్కి వచ్చాడు. వింధ్యాచల్ హిల్స్ లోని రాళ్ళన్నీ తీసుకొచ్చి ఒక హనుమంతుడి విగ్రహం లాగా పెద్దదిగా చేసినాడు ఆయన. చేసినప్పుడు ఏమైందంటే పూజ చేశాడనమాట. పూజ చేసేసి ఇక్కడ పిల్గ్రిమేజ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళే లోపల ఏమైందంటే ఆయనకి కుమారుడు పుట్టాడు. దానివల్ల చాలా ఫేమస్ అయిందనమాట. సో దాని తర్వాత ఒక బాబాజీ ఏం చేశారంటే ఆయన వర్షిప్ చేయడానికి ఒక ప్లేస్ ఎత్తుక్కుంటా ఉంటే ప్రయాగ్రాజ్లో అక్కడ హనుమంతుని చూసి దాన్ని రీఇన్స్టాల్ చేశారనమాట పెద్దదిగా. సో 1582లో అక్బర్ వచ్చి ఈస్టర్న్ సైడ్ కూడా పట్టు సాధించాలని చెప్పి, ఈస్టర్న్ సైడ్ అంటే ఏమేమంటే మగధ రాజ్యము, బెంగాల్ ఇవన్నిటిలో పట్టు సాధించాలని చెప్పి ఆయన ఈ కోట కట్టాడు. వెనకాల చూసారంటే మీకు కోట ఉంటుంది. సో అప్పుడు ఏం చేశారంటే హనుమంతుడి విగ్రహాన్ని పైకి తీసి మూవ్ చేసేదాన్ని చూసినారు, కానీ వాళ్ళ వల్ల కాలేదు అప్పుడు. కాబట్టి ఆయన కోట గోడ కొంచెం వదిలేసి టెంపుల్కి దారి వదిలేసి, ఇక్కడ చూడు కోట గోడ ఉంది, టెంపుల్కి దారి వదిలేసి మళ్ళా హనుమంతుడు వర్షిప్ చేసుకోమని చెప్పాడు ఆయన. ఎందుకంటే ఎత్తేదని కాలే. ఇక్కడ చూసారంటే హనుమంతుడు పడుకొని ఉంటారు. రండి లోపలికి పోదాం రండి. సంతాన భాగ్యం కలిగింది కాబట్టి చాలా ఫేమస్ ఇక్కడ. సంతానం లేని వాళ్ళు ఇక్కడికి చాలామంది వస్తారు. జై శ్రీరామ్. జై 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 శ్రీరామ్. దేవి ఇక్కడ. జై శ్రీరామ్ జై శ్రీరామ్. రామ లక్ష్మణులు ఇక్కడ ఎత్తుకోండి. రామ లక్ష్మణులు కదా. అక్కడ ఎవరో ఉన్నారు. వర్షాకాలంలో ఆ లైట్ వరకు వచ్చిందంట నీళ్లు వచ్చి మొత్తం మునిగిపోతుందంట. మీరు చూసారు కదా లోపల హనుమాన్, బడే హనుమాన్ అంటారు, అది మొత్తం మునిగిపోయి నీళ్ళు అంతవరకు వచ్చేస్తుందంట. చెవులు చిట్లు పడిపోతున్నాయి. ఏమంటే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అందరూ దద్దరిల్లిపోతా ఉంది. శ్రీరామనాదంతో జై శ్రీరామ్ అని అందరూ అంటున్నారు. మేము కూడా వచ్చాం గట్టిగా జై శ్రీరామ్ అని. జై శ్రీరామ్. ఇప్పుడు ఏమంటే అప్పుడే దేవి చెప్పినట్టు వర్షాకాలంలో దీనికైనా హైట్ వచ్చేస్తుంది, నీళ్ళు మునిగిపోతుంది విగ్రహము. కాబట్టి వర్షాకాలంలో ఎవరు రావద్దండి. ఈ పక్క వచ్చినారంటే మునిగిపోయి ఉంటుంది, మీరు చూడలేరు. మళ్ళీ వర్షం తగ్గినాక మేబీ అక్టోబర్ ఆ టైం ఫ్రేమ్లో కింద దిగిపోతుంది. ఆ టైంలో వచ్చినారంటే చూడొచ్చు. లేదంటే ఎండాకాలం రండి బెస్ట్. మేము వచ్చినట్టు మే నెల, ఇప్పుడు మే నెలలో వస్తే నీట్గా ఇట్లా చూడొచ్చు విగ్రహం, దేవుణ్ణి దర్శించుకోవచ్చు. సో అక్బర్ది ఒకసారి ప్యాలెస్ చూపించు. అక్బర్ కూడా విగ్రహాన్ని ఎత్తలేకపోయినారంట, అంటే తీపిచ్చేస్తాము అనుకున్నాడంట ఆయన, మొత్తం ఆక్రమిస్తామని. కానీ అది విగ్రహం కదలనే లేకపోయే లోపలికి గోడ ఆ పక్కనే కట్టుకున్నారు. చూడండి, గుడి వదిలేసి ఆ గోడ కట్టుకున్నాడు ఆయన. చూడండి కోట ఎట్లుందో. 1500 సంవత్సరంలో ఉంది ఇది, ఈ కోట కట్టింది. ఎట్లుంది చూడండి ఇప్పటికి కూడా. ఇప్పుడు మేము యాడికి పోతున్నామంటే
త్రివేణి సంఘంకి వస్తున్నాము. త్రివేణి సంఘం ఇక్కడ ఉంది చూడండి. త్రివేణి సంఘంలో గంగా, సరస్వతి, యమున 3 నదులు వచ్చి కలిసేదే ఈ త్రివేణి సంఘము. ఈ త్రివేణి సంఘంలో స్నానం చేస్తే చాలా శుభము. అందుకే ఇంతకు ముందు కుంభమేళా అప్పుడు వచ్చి అందరూ ఆ టైంలో చేస్తే ఇంకా చాలా మంచిది. అందరూ వచ్చి స్నానాలు చేసిపోయినారు. కుంభమేళా ఎక్కడ జరిగిందో అదే ప్లేస్ లో మేము ఉన్నాం ఇప్పుడు. सिंगल मोड जाके जल्दी हो जाएगा. कितना 4000. हाँ सेपरेट बोर्ड जाएगा 6000. थैंक यू. आपको क्या देना? शुक्रिया शुक्रिया बोल शुक्रिया. छोड़ दो. पूजा जरूरी क्या इसको बंद करो. क्या करना है? नहाना है. पूजा नहीं है. पूजा नहीं है. इधर क्या है वो बोलो. सवारी निकालने का 500. यार इतना पूछता है क्यों? उधर उधर से है क्या? काशी में भी इतना रेट है नहीं है? इधर क्यों इतना रेट? मालिक को देना पड़ता है. कौन यार कौन जाऊंगा. क्या देना बोले सेपरेट बोर्ड का क्या देना. 500 देता हूँ मैं. 500 3000 देगा. ओ जाओ यार. हाँ छोड़ दिया नहीं चाहिए 500 बोला है मैं. उतना ही కాశీలో అయితే కొంచెం రీజనబుల్ రేట్స్. ఇక్కడ చాలా కోపం వచ్చేస్తుంది వీళ్ళతో మాట్లాడితే. భయంకర కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే क्या मैं क्या बोला 500 1000 किधर जाना. संगम आना जाना. ओके ना. इतना ऊपर पूछना मत. 500 पूछा मैं अभी 1000 पूछ रहा है आप. ఓకే యాక్చువల్గా కాశీలో చాలా నిజంగా చెప్పాలంటే వాళ్ళు అబ్బబ్బా అంటే మోటార్ బోట్కే 1500 అడుగుతారు, 2000 అడుగుతారు అంతే. మ్యాక్సిమం అంటే 3000 అడుగుతారు. వీళ్ళు 5000 అంట ఈ నుంచి చేతి హ్యాండ్ బోట్లో పోయేదానికి. కాశీలో హ్యాండ్ బోట్లో జరగాలనుకోండి 500 రూపాయలు ఇస్తే చాలు. 500 నుంచి 800 ఇచ్చినా అంటే వాడు పోయి వచ్చేస్తాడు. చలో క్యూ ऐसा मूव. नहीं वो हवा चल रहा है ना, धूल उड़ रहा है. हाँ ये मट्टी उड़ रहा है ना इसलिए. బయట రా జాకెట్ వేసుకోవాలి తప్పకుండా. పెట్టి వంగుతుంది. అదే మోటార్ బోట్లు లేదంట, హ్యాండ్ బోట్లోనే పోవాలి. కొంచెం జాగ్రత్తగా మీరు బార్గెన్ చేయండి. వాళ్ళు మమ్మల్ని ఫస్ట్ ఎంత అడిగినారా శ్యామ? 4000 5000 4000 4000 సో 4000 అడిగినారు. ఇప్పుడు లాస్ట్ కి నేను వద్దు 500 ఇస్తానని చెప్పినాను. ఇంకేం చేస్తాను, బార్గెన్ చేయను. కానీ వాళ్ళు తగ్గించాల ఓవర్ రేట్ అడుగుతానని తెలుస్తా ఉంది. కాబట్టి వాళ్ళకి ఇంకా 1000 రూపాయలు ఇస్తాను అంతే. నేను దానిపైన ఇవ్వలేను. 500 ఇస్తానని చెప్పిన వాళ్ళు 1000 రూపాయలు అని చెప్పి లాస్ట్ కి వచ్చినారు అనమాట. సో ఇప్పుడు సంగంకి వెళ్తాము. చాము చెప్పినట్టు గంగా, యమున, సరస్వతి ఈ 3 నదులు కలుస్తాయి. అక్కడ చూసారంటే ఈ పక్క చూస్తే ఒక కలర్ ఉంటుంది, ఆ పక్క చూస్తే ఒక కలర్ ఉంటుంది వాటర్. అది ఇప్పుడు మా శ్యామ్ చూపిస్తాడు. ये अभी यमुना नदी. तो ये यमुना है, गंगा नहीं है. ये अभी यमुना नदी. हाँ ये आती दिल्ली एंड आगरा. हाँ यमुना नदी दिल्ली एंड आगरा से आता है. यमुना नदी का ग्रीन वाटर, हाँ ग्रीन वाटर. ओके. गंगा नदी का माटी कलर, सरस्वती विलुप्त, अंतर्वाहिनी. సీక్రెట్ అంతర్వాహిని. ఆయన ఏం చెప్తున్నాడంటే ఢిల్లీ ఆగ్రా నుంచి మొత్తం యమునా నది, ఇది మన ముందే వచ్చి యమునా నది అంట. ఈ యమునా నది ఢిల్లీ ఆగ్రా నుంచి వస్తుందంట. సో వచ్చి దీని కలర్ చూసారంటే కొంచెం గ్రీన్ గా ఉంటుంది. అదే మన గంగా నది చూసారంటే కొంచెం మట్టి కలర్ లో ఉంటుందంట. ఇంకొకటి సరస్వతి నది. సరస్వతి నది అంతర్వాహిని, పైకి కనబడదు మనకి, లోపలనే మొత్తంగా ప్రవహిస్తూ ఉంటుంది ఆమె. సో ఆ 3 కలిసే చోటుకి ఇప్పుడు పిలుచుకోబోతున్నాము. బోలో. गंगा नदी इधर से जाता हरिद्वार ऋषिकेश. సో ఇక్కడ హరిద్వార్ నుంచి వస్తుంది అనమాట గంగా నది. గంగా నది వచ్చి ఇక్కడికి వస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ కాశీకి వెళ్తుంది. కాశీ నుంచి బెంగాల్కి వెళ్ళిపోతుందంట. బీహార్ भी जाता है. బెంగాల్ के बाद సముద్ర బెంగాల్ తర్వాత సముద్రంలో కలిసిపోతుందంట గంగా నది. ఇద్దరు కిట్నా బోట్ హై? 2000 బోట్లు ఉన్నాయంట ఇక్కడ. ఇక్కడ చూడండి ఎన్ని బోట్లు ఉన్నాయో. ఆ అబ్బాయిని అడిగాను ఎన్ని బోట్లు ఉన్నాయి ఇక్కడ అనేసి. అన్ని హ్యాండ్ బోట్స్ లో ఒక్క మోటార్ బోట్ కూడా లేదు. ఎందుకని అడుగుతాను ఇప్పుడు. కాకపోతే ఇక్కడ 2000 బోట్లు ఉన్నాయంట మొత్తము. సో నాకు తెలిసి హ్యాండ్ బోట్స్ లో కాశీ కన్నా ఇక్కడే ఎక్కువ ఉన్నాయి. క్యూ మోటార్ బోట్ మనా హై ఇధర్? प्रदूषण. हाँ प्रदूषण के लिए. प्रदूषण प्रदूषण होता है. పొల్యూషన్ అవుతాయి. ఓకే ఓకే. సో ఇక్కడ వచ్చి మోటార్ బోట్లు ఎందుకంటే పొల్యూషన్ అయిపోతుందంట. కాబట్టి దాన్ని అవాయిడ్ చేసినారు ఇక్కడ. లేదు అన్ని హ్యాండ్ బోట్స్ ఇక్కడ ఉండేది. సో మీరు మాట్లాడాలనుకుంటే మాత్రం రేటు గుర్తుపెట్టుకోండి. మీరు 500 నుంచి స్టార్ట్ చేసినారంటే వాళ్ళు 1000-1500కి వస్తారు. మాకైతే 1000 రూపాయలకి 4 ప్రైవేట్ బోట్ దొరికింది. షేరింగ్ బోర్డులో అయితే ఇంకా తక్కువ అడగచ్చు. అది మీకు ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను నేను. और क्या होता है? महाकुंभ के टाइम में आए थे आप? नहीं अभी पहली बार आया. काशी में गया है बट इधर ही पहली बार. महाकुंभ के टाइम में यहाँ बहुत भीड़ था. భీడ్ తా. बहुत सारा. సో నేను లక్షల్లో అనుకున్నా. నేను ఈయనేం చెప్తున్నానంటే
కుంభమేళాకి కోట్లలో వచ్చినారంట జనాలు. 4 కోట్లు వచ్చినారు కదా. ఇంకా ఎక్కువ చాలా ఎక్కువ. అవి కిतना दूर है సంగం కో ఉదరి. సో ఆ ఫ్లాగ్స్ ఉన్నాయి చూడండి, ఆ ఫ్లాగ్స్ దగ్గర కరెక్ట్ గా ఈ యమునా నది ఇక్కడ నుంచి ఆ పక్క నుంచి గంగా నది కలుస్తుంది. ఓయ్ 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 చేపలకి ఫీడ్ అమ్ముతున్నారు అక్కడ, నేను ఇక్కడే వచ్చి వేయాలంటే వేసుకోవచ్చు. సో బోట్లు పక్కనే వస్తున్నాయి, ఒక బోట్ని ఇంకో బోట్ తోస్తాను చూడండి ఇక్కడ. కుదిందా? ఈడ కుదింది, ఆడ కుదింది. నై సో సంఘం ఇక్కడ ఫ్లాగ్స్ ఉన్నాయి కదా, ఇక్కడే సంఘం. సో సంఘం వచ్చేసింది. పూజలు డిఫరెంట్ పూజలు ఉన్నాయి ఇక్కడ, దంపతి పూజ అవి ఇవి అని చాలా ఉన్నాయి. 40 feet డీప్ అయితే. సో 40 అడుగులు కట్టారంట ప్లాట్ఫామ్ అక్కడ. సో మీరు ఎప్పుడైనా స్నానం చేయాలనుకుంటే అక్కడికి వెళ్ళి చేయొచ్చు. ఇది యమునా నది స్లోగా ఉంది వాటర్. ఇక్కడ చూడండి గంగా నది ఎంత ఫాస్ట్ గా ఉందో చూడండి, సూపర్ గా చాలా ఫాస్ట్ గా వస్తుంది ఇక్కడ. సో ఇదే ఎండ్ అన్నమాట. ये गंगा नदी आता हरिद्वार ऋषिकेश ऐसे आता, काशी बिहार बंगाल जाता ऐसे। ऐसा ऐसा ये देखिए 2 कलर, कलर चेंज हो गया इधर. बोले कि वहाँ అటు చూడు, అటు చూడు గ్రీన్ ఆ కలర్ రెండు ఉన్నాయి చూడు. बोलिए गंगा मैया की जय, यमुना मैया की जय, सरस्वती मैया की जय. సో రెండు కలిసే చోటు ఇది. ఎండ లేదు కాబట్టి మీకు క్లియర్ గా తెలియలేదు. ఎండ ఉనింటే నీట్ గా పచ్చగా ఒకటి కలర్ గా ఈ కలర్ లో ఉంటుంది. దూరాల నుండి వస్తావు నువ్వు మాయమ్మో, నీ బిడ్డల ఆకలి తీర్చేటందుకు ఓయమ్మో. హైలెస్సా హైలెస్సో. సో అబ్బాయితో మాట్లాడదాం ఇంతసేపు. అబ్బాయి ఏం చెప్పాడంటే తెల్లారి 5 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పని చేయాలంట. పని చేస్తే నెలకి 6,000 రూపాయలు జీతము, రోజుకి లెక్కేసుకుంటే 200 అంట. మరి 200 రూపాయలు జీతము అంటే చాలా తక్కువ. ఇది రిస్కీ జాబ్ ఇది. సో ఒక్కొక్కసారి గంగా పొంగుతూ ఉంటుంది, చాలా కష్టము. సో అదే బాధేస్తుంది నాకు. ఇట్లా రోజుకి 200 రూపాయలు అంటే దాని బదులు పోయి ఎన్నో వేరే పనులు చేసుకోవచ్చు. కానీ వాళ్ళు దీన్నే నమ్ముకొని, గంగపుత్రులు కాబట్టి ఇక్కడే నమ్ముకొని గంగనే నమ్ముకున్నారు కాబట్టి అదే పని చేస్తూనే వచ్చింది చాలు అనుకొని సరిపెట్టుకొని పోతా ఉంటారు. ఎవరైనా దయతలు చేయనా ఇస్తే ఎక్స్ట్రాగా డబ్బులు, అప్పుడు వాళ్ళకి కొంచెం ఇదవుతుంది. ఈ వీడియోలో ఏం చెప్పాలన్నా అంటే ఇది డబ్బులు ఇచ్చేదంతా వాళ్ళ ఓనర్కి వెళ్తుంది. ఇట్లా పని చేసే వాళ్ళకి కూడా మీరు ఏదైనా 100-200 ఇచ్చినారంటే వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుంది. మీరు అట్లా వాళ్ళు రోజు ఇచ్చినారంటే వాళ్ళ నెలలో ఇంకా ఒక 5-6 వేలు ఎక్స్ట్రాగా సంపాదించుకోగలుగుతారు. దయచేసి వాళ్ళకి ఇవ్వండి, అదే నేను చెప్పే మెసేజ్. ఇప్పుడు డాష్ల బల్ల ఉంది కదా, బోట్ అట్లే డాష్లు కొట్టుకుంటా జరుపుకుంటారు పక్కకి, చాలా బాగుంది అది. ఓ టెంపుల్ క్యా హై ఓ సైడ్? वो टेम्पल है, शिव मंदिर है। शिव मंदिर, ओके. वो महेश जोगी आश्रम है। हाँ आश्रम है, वो आश्रम है। आश्रम ఆరెంజ్ కలర్ అయినా महेश जोगी आश्रम।
మహేష్ జోగి ఆశ్రమ్. ఆ కోట చూడండి భలే ఉంది వెనకాల అక్బర్ది. ఓపెన్ హై కిలా? अकबर फोर्ट हाँ ओपन है। ओपन है। क्या है अंदर? अंदर देखने के लिए मंदिर है और आर्मी लोग हैं। इधर भी ड्यूटी करता है हाँ जी, ఆర్మీ లోపు. आर्मी। లోపల కోట కావాలంటే చూడొచ్చంట. ఆర్మీ లోపల ఉందంట, ఎందుకో తెలియదు నాకు. అక్షయ్ వట్ కిదర్ హై? अच्छा वट वो पेड़ जो बाहर दिख हाँ, रहा हाँ। है बीच, हाँ हाँ ये ग्रीन वाला वो फोर्ट के अंदर फोर्ट के बाहर जो आगे है। బడా వాళ్ళ రామచంద్రమూర్తి దశరథ మహారాజుకి ఇక్కడ పిండం పెట్టినారంట. वो बर्ड्स कब आता? वैसा वाला बर्ड्स अभी ये नवंबर में, नवंबर में आता. गर्मी के टाइम नहीं रहता, ठंडी में आता। इनका नाम है राम प्यारी। రామ్ ప్యారి. राम प्यारी। సో ఏం చెప్తున్నానంటే ఇక్కడ మామూలుగా చూసారంటే ప్రయాగ్రాజ్ లో తెల్ల పక్షులు ఉంటాయి. మేము కాశీలో చూస్తాం, పోయినామా అక్కడ చూస్తే లాస్ట్ టైం లేనే లేవు. అసలు కాశీలో అట్లా పక్షులు ఉండవు. ఇక్కడ ప్రయాగ్రాజ్ లో మాత్రము అక్టోబర్లో అట్లా వస్తాయంట, తెల్లగా పక్షులు ఉంటాయి. కొన్ని వీడియోస్ లో చూసింటారు. ప్రయాగ్రాజ్ లో అందరూ ఫీడ్ చేస్తూ ఉంటారు, పైనుంచి అట్లా వచ్చి తింటూ ఉంటాయి. ఇప్పుడు మాకు ప్రస్తుతానికి కనబడలేదు, ఎందుకంటే ఇప్పుడు గర్మి అంటే ఎండాకాలం కాబట్టి ఇప్పుడు రాదు. అక్టోబర్ లో అట్లా వస్తుంది అని చెప్పాడు. 80 అడుగులు లోతుందంట ఇక్కడ స్వామి. 80 है, 70 है। 70, 80 ఒకే ఒక నిమిషం లోపలనే వాళ్ళు లోపల 80 అడుగులు లోపల పోయి టచ్ చేసి వస్తారంట వాళ్ళు. గంగపుత్రులు కదా. आएगा 1 मिनट में. 80 అడుగులు లోతు. నిమిషంలో 80 ఫీట్ లోపల పోయి పైకి వస్తారంట వాళ్ళు. అంత పవర్ ఉంది వాళ్ళకు. మనము 2 సెకండ్లు కూడా ఉండలేము లోపల. ये देखिए अक्षय वटम के बगल में देखिए नीचे कांच लगा हुआ है, शीशा दिख रहा होगा आपको। शीशा लगा हुआ ఎక్కడ మా సీసా? గాజు వేసినట్టు అక్కడ. ఎక్కడ? VIP बोर्ड। ఏ ఓకే ఓకే. 2 బోట్లు VIP బోట్లు అంట. మోదీ యోగి అట్లా వాళ్ళు వస్తే అప్పుడు వాడతారంట దాన్ని.